సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడాడు, జీవితం మారిందా? మారింది. అలాగనే నికోదేముతో యేసు ప్రభు మాట్లాడాడు, జీవితం మారిందా? మారింది. జక్కయ్యతో మాట్లాడాడు, జక్కయ్య జీవితాన్ని మార్చుకున్నాడా? మార్చుకున్నాడు. అంటే యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అయిన వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు మారాయి. అర్థమైందా? కానీ కొంతమంది జీవితాలు మారలేదు కూడా. ఉదాహరణకి ఆ ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఏం చేశాడు? ఆయనని తిరస్కరించి వెళ్ళిపోయాడు. అంటే యేసయ్య మాట్లాడితే రెండు విషయాలు జరగాలి మనతో. ఒకటి, మనం ప్రభువుని అంగీకరించాలి, లేకపోతే ప్రభుని మనం తృణీకరించాలి. అంతేగాని నేను తృణీకరిస్తున్నానని ఆ మధ్యస్థ స్థితిలో ఉండడానికి అవకాశము లేదు. నువ్వు ఉంటే సంపూర్ణంగా ఐదర్ ఆల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఉంటే సంపూర్ణంగా ప్రభులో ఉంటాము, ఎదుగుతాము. లేకపోతే మనం ప్రభులో లేనట్టు అంతే. అంతేగాని నేను కొంచెం ఉన్నాను కొంచెం లేను అనేటువంటి ఆ మాధ్యమికమైన స్థితి లేదు దేవుడు. అందుకని ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దేవుని చిత్తం అంటే ఏంటి అనేది మీకు చాలా రోజులు చెప్దాం అనుకున్నాను. బట్ ఈరోజు మీకు ఈ విషయం చెప్తాను. ఇది ఒక టాపిక్ లాగానో లేదా ఒక స్టోరీ లాగా తీసుకొని చాలా బాగుందండి అని చెప్పేసి నన్ను పొగిడేసి మీరు శుభ్రంగా వెళ్ళిపోయి దాని గురించే మర్చిపోయారనుకోండి, దేవుని మిమ్మల్ని లెక్క అడుగుతాను. అర్థమైందా? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? వీటి గురించి కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకి జవాబులుగా చెప్తాను. ఒకటి, దేవుని చిత్తాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? దేవుని చిత్తాన్ని, ఫస్ట్ ప్రశ్న, దేవుని చిత్తాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అనేది ప్రశ్న. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు దేవుని చిత్తం అనేటువంటిది తెలుసుకుంటే మనం ఏమవుతాము, తెలుసుకోకపోతే మనం ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు? దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఎవరు? ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 5:17. అందరు చూడండి. ఇందు నిమిత్తము అది ఏమన్నాడు? ఇందు నిమిత్తము మీరు అవిధేయులు కాక. మీరు అక్కడ కూర్చున్నారంటే ఇక ముందుకు వస్తే బాగుంటుంది. నాకు కనబడట్లేదు, మీరు కనబడకపోతే నాకు ఏదోలాగా ఉంటుంది. ఐ వాంట్ టు సీ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. కనబడకపోవడం అనేది కూడా అది దాపరికమే, అంటే ఏదో దాచుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. ఐ వాంట్ టు సీ ఎవ్రీ వన్, రైట్? లెట్ మీ సీ యూ. గుడ్ స్టూడెంట్స్ ఎప్పుడు మాస్టర్ దగ్గర కూర్చుంటారు. రైట్, అన్నీ అయిపోయినాయేమో. మార్తమ్మ పనులు అన్నీ అయిపోయినాయి, మరియమ్మ పనులు మొదలెట్టండి. రైట్, జాగ్రత్త వినండి. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే మనం తెలుసుకున్న వాళ్ళు ఎలాంటి వారు, దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే మనం ఎలాంటి వారు ఉంటాం అక్కడ రాశాడు. మళ్ళీ చదవండి 5:17 ఏమంటున్నాడు? ఒక్కళ్ళు చదవండి గట్టిగా. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. చాలా జాగ్రత్తగా. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించండి. అంటే ఏ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్. దేవుని చిత్తమును తెలుసుకోలేని వాడు బుద్ధిహీనుడు అన్నాడా లేదా? ఏమన్నాడు ఇక్కడ? ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. అంటే మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతే, దేవుని చిత్తాన్ని ఎరగకపోతే మీరెవరు? అవివేకులు లేక బుద్ధిహీనులు, మీరు ఫూల్స్. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే మీరెవరు? మీరు బుద్ధిమంతుడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు బుద్ధిమంతుడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉండేటువంటి వాడు బుద్ధిహీనుడు. అందుకని 2 టైప్స్ ఆఫ్ క్రిస్టియన్స్ అనమాట. దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి వాళ్ళు. దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి వారు బుద్ధిహీనులు, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాళ్ళు బుద్ధిమంతులు, అంటే వైస్ పీపుల్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం మొదటి ప్రశ్న ఏంటంటే, మనం బుద్ధిమంతులుగా ఉంటున్నామా, బుద్ధిహీనులుగా ఉంటున్నామా? దేవుని చిత్తం అంటారు కదా చాలాసార్లు. దేవుని చిత్తం మీకు తెలిసిందా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదంటే మనం ఎంతో అవివేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుని చిత్తమంతా ఎరిగి అలాగున చేయకపోతే మళ్ళా వాళ్ళకి శిక్ష ఉంది, అది వేరు.
అర్థమైందా? 3 రకాలన్నమాట. దేవుని చిత్తాన్ని ఎరగని వారు బుద్ధిహీనులు, దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి వారు జ్ఞానులు, దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం ప్రవర్తించేటువంటి వాళ్ళు నిజమైనటువంటి దేవుని పోలిక చొప్పున నడిచేటువంటి వ్యక్తులు. వారు నిజంగా దేవుని బిడ్డలు. అందుకని దేవుని చిత్తం అంతయు ఎరిగి ఆ దేవుని చిత్తము చొప్పున జరిగింపక ఉండువానికి ఏం కలుగుతుంది? అనేకమైన దెబ్బలు తగులుతాయి కదా. లూకా సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 46వ వచనం చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం చూడండి. తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. చూసారా? అంటే 3 ఉన్నాయన్నమాట. దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోయే వాళ్ళు ఎవరు? అవివేకులు, బుద్ధిహీనులు. చాలామంది మరి మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అంటే ఊరికి ఏదో దేవుని చిత్తం అంటున్నారు, కానీ యాక్చువల్గా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఎవరు సరిగా ప్రయత్నం చేయట్లేదు. దేవుని చిత్తం తెలుసు, కొంతమందికి తెలుసుకునేటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు. కానీ తెలుసుకున్న తర్వాత ఆ చిత్త ప్రకారం కనుక నువ్వు చేయకపోతే, జీవించకపోతే వాడికి ఏం కలుగుతాయట? అనేకమైన దెబ్బలతో. కాబట్టి మరి మీరు దెబ్బలు తింటారో దెబ్బలు తినకుండా ఉంటారో నాకు తెలియదు. మరి ఇప్పుడు దేవుని చిత్తం తెలియజేయబోతున్నాను. దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం బ్రతకపోతే చెప్పండి ఏం జరుగుతాయి? కొన్ని దెబ్బలు కాదు, అనేకమైన దెబ్బలు తగులు. అందుకని బైబిల్ మనం పర్ఫెక్ట్గా చదవాలి. ఎన్ని దెబ్బలు తగులుతాయట? అనేకమైన దెబ్బలు తగులు. మరి దెబ్బలు తగిలించుకుందామంటే మరి మీ ఇష్టం, చెప్పండి చెప్తాను. తగిలినా పర్లేదులేండి అంటే పర్వాలేదు, జాగ్రత్త వినండి. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు అర్థమైంది కదా, దేవుని చిత్తము తెలుసుకోవాలా లేదా? తెలుసుకుంటే ఏంటి, తెలుసుకోకపోతే ఏంటి, తెలుసుకున్న తర్వాత జీవిస్తే ఎలా ఉంటుంది, జీవించకపోతే ఎలా ఉంటుంది. అయితే ఇప్పుడు దేవుని చిత్తాన్ని అసలు ఎందుకు తెలుసుకోవాలి మనం? సరే, అసలు ఎందుకు తెలుసుకోవాలి? దానికి ఒక 3-4 కారణాలు చెప్తాను. చూడండి, ఒక 3 రీజన్స్ చెప్తాను. నంబర్ 1 ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎందుకు తెలుసుకోవాలి అసలు? చెప్పండి, మీరు చెప్పండి అసలు. చూడండి, దేవుని చిత్తాన్ని ఎందుకు తెలుసుకోవాలి? దేవుని చిత్తాన్ని ఎందుకు తెలుసుకోవాలి? మన ఇష్టానుసారం కాకుండా దేవునికి నచ్చే విధంగా బ్రతకాలని. గుడ్. ఇంకా పరిశుద్ధులుగా ఎలా ఉండాలో కాబట్టి తెలుసుకోవాలని చిత్తం. ఇంకా దేవుడు మనల్ని వెరీ గుడ్. ఫస్ట్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఎందుకని చిత్తం తెలుసుకోవాలంటే మన కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. అంటే అన్నీ ఆయన అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు? మనల్ని దేవుడే చేశారు. అందుకని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక అది శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటాం. కొన్న తర్వాత ఏం చేస్తాం? శాంసంగ్ ఫోన్ ఫీచర్స్ ఏంటివి, ఎలా ఉంటుందని మనం నెట్లో సెర్చ్ చేస్తామో లేదా? వాటన్నిటి గురించి బాగా తెలుసుకోవడం ట్రై చేస్తాం. ఎందుకంటే ఆ ఫోన్ కొనాలనుకుంటే దాని గురించి తెలుసుకోవాలి. అండ్ రిపేర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం? దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనం వెతుకుతుంటాము. అట్లాగనే మనం దేవుని చిత్తాన్ని ఎందుకు తెలుసుకోవాలనంటే మన మ్యానుఫ్యాక్చరర్ అంటే మన సృష్టికర్త. మనల్ని సృష్టించింది ఆయనే కాబట్టి నా జీవితానికి దిశ, దశ, గమ్యము ఎవ్రీథింగ్ దేవుడే కాబట్టి, మీకు అర్థమవుతుందా? నా దిశను నిర్ణయించింది ఆయనే, నన్ను నడిపించేది ఆయనే, నన్ను ముందుకు కొనసాగించేవాడు ఆయనే. నా జీవితం అంతా కూడా నాకంటే ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మొట్టమొదటి కారణం ఏంటంటే నా జీవితానికి నా దేవుడు కర్త కాబట్టి నేను ఆయన చిత్తాన్ని నేను తెలుసుకోవాలి. నా జీవితానికి కర్త ఎవరు? నేను కాదు. నా జీవితానికి కర్త ఆయన. కాబట్టి నువ్వు ఎలా సృష్టించావు, అసలు ఎందుకు సృష్టించావు, నన్ను సృష్టించడం నీ ఉద్దేశం ఏంటి, అది తెలుసుకుంటేనే కదా దాని ప్రకారం జీవించగలము. మీకు అర్థమవుతుందా? ఒక వస్తువు కొంటాం, కొన్న తర్వాత మనకి మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్ ఎందుకు చదువుతాం మనం? అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది దేనికి వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, మాన్యువల్ చదివితే మనకు బాగా అర్థమవుతుంది. మన ప్రాబ్లం ఏంటంటే మనం మాన్యువల్, దేవుని చిత్తం అనేది మాన్యువల్ లాంటిది. ఈ మాన్యువల్ చదవం, మనం మాన్యువల్ దగ్గరికి వెళ్ళం. మనం
మనం ఇష్టం వచ్చినట్టు వస్తువులు వాడేస్తాం. ఒక ఫ్రిడ్జ్ తీసుకొచ్చారనుకోండి, ఫ్రిడ్జ్ తీసుకొచ్చి ఒక ఆవిడ ఏం చేసిందట, బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసిందట. అర్థమైందా? ఫ్రిడ్జ్ తీసుకున్న దేనికి? బట్టలు పెట్టుకోవడానికా, లేకపోతే మనం మంచి పదార్థాలు పాడవకుండా ఉండడానికా? అంటే ఆహార పదార్థాలు పాడవకుండా ఉండడానికి మనం ఫ్రిడ్జ్ వాడుతాం. అలాగనే ప్రభువా నన్ను సృష్టించావు, అసలు మరి నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? నా సృష్టికర్త నీవే కాబట్టి నేను నీ అడుగుజాడలు నడవాలనుకుంటున్నాను. నేను ఎలా నడవాలి, ఎలా జీవించాలి అని తెలుసుకోవాలంటే మనం దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే గమనించండి, దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. ఇంకా చూడండి 139వ కీర్తనలో ఒక మాట చూస్తాం. 139వ కీర్తన 139వ కీర్తనలో మొదటి నుంచి చదువుకుందాం. చూడండి 1వ వచనం నుండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు. చాలు, అది అగోచరం, అది నాకు అందదు. అంటే ఏమన్నాడు? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసుని గ్రహిస్తున్నావు. ఇంకేమంటాడంటే నా నోట్లోకి మాట రాకమునిపే, ఏంటట, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం మాట్లాడబోతున్నాను నాకు తెలియదు. నేను ఏం మాట్లాడబోతున్నాను అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఆయన చిత్తం తెలుసుకుంటే నేను నెక్స్ట్ ఏం మాట్లాడాలో నాకు చెప్తాడు ఆయన. నీకు అర్థమవుతుందా? నా ముందు నువ్వు వెనకని నీవు ఆవరించున్నావు. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నట్టుండి కూర్చొని నేను ఆ దిగ్గును లేచాను అనుకోండి, నా గోడ టప్మని తగిలింది అనుకోండి, అంటే ఏంటి, నెక్స్ట్ నాకు గోడ తగులుతుందనే విషయం కూడా నాకు తెలీదు. తర్వాత నేను కొన్నిసార్లు మంచం మీద పడుకొని కొంతమంది కింద పడిపోతూ ఉంటారు. ఆ పడిపోయినప్పుడు ఏంటంటే వాడు మంచం మీద పడిపోతాను అనే విషయం వాడికి తెలుసా? తెలియదు. తెలియకుండానే పడిపోతాడు. ఇలాగ మనకు చాలా విషయాలు తెలియదు. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఏమంటున్నాడంటే, దేవా నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి నా ముందు వెనుకను వావరించున్నావు. నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నానో నాకు తెలియదు కాబట్టి నా గురించి నీకు బాగా తెలుసు కనుక నిన్ను కనుక నేను తెలుసుకుంటే నీ చిత్తం ఏంటో నాకు అర్థమైతే నెక్స్ట్ నేను ఎలా చేయాలి, నా ముందు ఏముంది, నా వెనకాల ఏముంది, నేను ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో అదంతా నాకు నీవు బోధిస్తావు. కాబట్టి నీ చిత్తం నాకు తెలియాలి, నీవు నాతో మాట్లాడాలని. అందుకని నేను ఇంకొక మాట చెప్పాను, నేను ఎప్పుడో చెప్పాను. తర్వాత చివరి వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? 24వ వచనంలో చూడండి, 24వ వచనంలో 23వ వచనం అంటున్నాడు. 23 చదవండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము అన్నట్టు. అంటే అర్థం ఏంటి? దావీదు పూర్తిగా అర్థం కాలేదు. జాగ్రత్త వినండి, దావీదు పూర్తిగా అర్థం కాలేదు. అంటే ఏంటన్నమాట, వీ డోంట్ నో అవర్ మూమెంట్స్. అంటే దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే, నా గురించి నాకు తెలిసినంత కంటే నా గురించి నా దేవునికి ఎక్కువగా తెలుసు. అర్థమవుతుందా? నా గురించి నాకు తెలిసినంత కంటే ఎక్కువగా నా దేవునికి నా గురించి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు నా గురించి నాకు తెలియదు ఎక్కువగా. అంటే లివింగ్స్టన్ గురించి ఎక్కువగా తెలియదు. సరే, నా గురించి నాకే తెలియదు. ఎందుకు తెలియదు? ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నాను నాకు తెలుసా? మీకు తెలియదు, నాకు తెలియదు. అంటే నా గురించి నాకు తెలుసా? నేనేం చేయబోతున్నా నా గురించి నాకు తెలియదు. నెక్స్ట్ డే నేను ఎలా ఉండబోతున్నానో నాకు తెలియదు. అందుకనే దావీదు ఏమంటున్నా అంటే, దేవా నీకు ఆయాసకరమైన మార్గము ఒకవేళ నా యందు ఉన్నదేమో చూడు. అంటే నా మట్టుకు నేను చూసుకుంటే నాకు మాత్రం ఏం కనబడట్లేదు, కానీ నీకు తెలుసు నాలో ఏ ఆయాసకరమైన మార్గం ఉంది, నేను ఎలా జీవిస్తున్నానో నీకు తెలుసు. కాబట్టి నీకు ఆయాసకరమైన మార్గము ఒకవేళ నా యందు ఉన్నదేమో చూడుము. అంటే ఏంటన్నమాట, ఎందుకు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే, నా గురించి నాకు తెలిసినంత కంటే ఎక్కువగా నా గురించి నా దేవునికి తెలుసు. కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం ద్వారా నెక్స్ట్ ఏ పదం పలకాలి, నెక్స్ట్ ఎలా జీవించాలి, నెక్స్ట్ ఏ విధంగా నేను ప్రవర్తించాలో అదంతా నాకైనా తెలియజేస్తాడు. ఆయన చిత్తం తెలుసుకోకపోతే ఏమవుతాం చెప్పండి?
మన చిత్తాన్ని చేస్తాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, మన ఇష్టానుసారంగా మాట్లాడతాం. అందువలన మొదటిది ఏంటంటే, సో చాలామందికి వాళ్ళ గురించి వాళ్లకు అర్థం కాలేదు. నీ గురించి నీకు తెలియదు, తెలుసా? నా గురించి నాకు అంత తెలియదు. కాబట్టి నా గురించి నాకు తెలిసినంతకంటే ఎక్కువగా నా దేవునికి బాగా తెలుసు. కాబట్టి నేనేం చేయాలి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇక రెండవ కారణం ఏంటంటే జాగ్రత్త వినండి. దేవునికి మన జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవునికి మన జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంది. అంటే చూడండి, పిల్లలు పుట్టగానే జనరల్గా చాలామంది ఏం చేస్తారు? ప్లాన్ చేస్తారా లేదా? పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు చెప్పండి? ఈ పిల్లోడికి ఈ వస్తువు కొనాలి, ఆ వస్తువు కొనాలి, తర్వాత పరుపు కొనాలి, ఏ స్కూల్లో చేర్పించాలి, ఎంత ఫీజు అవుతుంది, 2.5 years తర్వాత నర్సరీలో వేయాలి. మరి నర్సరీలో వేయాలంటే ఎంత డబ్బులు అవుతాయి? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, హైదరాబాద్లో వాళ్ళ పాపను చేర్పించాడట. ఎంత అవుతుందని అంటే, మా ఇంటి ముందే స్కూల్ ఉందండి, నర్సరీకి 1.5 lakh కట్టాడట. నర్సరీకి 1,00,000 రూపాయలు కట్టి చదివిస్తున్నాడు. ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఫస్ట్ స్టాండర్డ్కి, ఎల్కేజీకి, యూకేజీకి 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు. మరి ఇంతగా 10th class వరకు, ఇంటర్మీడియట్ అంత చదివించాలంటే ఒక ప్లానింగ్ ఉంటుందా లేదా? 1,00,000 కట్టాలంటే ఊరికైనా కట్టరు కదా, ప్లానింగ్ ఉంటుంది. అంటే దేవుని చిత్తాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలంటే, మనము మారు మనసు పొందిన వెంటనే, జాగ్రత్త వినాలి, మనము మారు మనసు పొందిన వెంటనే మనకంటూ దేవుడు, మన జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు యాదృచ్ఛికంగా, యాక్సిడెంట్గా జీవించట్లేదు. చాలామంది జీవితాలు ఎంత దౌర్భాగ్యం అంటే, ఏదో చల్తీకా నామ్ గాడి అన్నట్లు జీవించేస్తున్నాను. ఏదో నేను ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు వస్తూనే బ్రతికేస్తున్నాను, ఏదో పిల్లలు పుట్టారు, ఏదో చదువు చదివించేస్తున్నాను, అయిపోయాను, ఏదో నాకు ఆరోగ్యం ఉంది కాబట్టి ఏదో పని చేసేసుకుంటున్నాను అంతే, ఏదో నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎక్కడో చోట నేను ఉంటాను. అంటే చాలామందికి ఒక ప్లాన్డ్ లైఫ్ స్టైల్ లేదు. చాలామంది అంటే భౌతికంగా మళ్ళీ ప్లాన్ ఉంటుంది. భౌతికంగా ఏంటంటే, మనం ఒకవేళ ఒక బండి కొనాలనుకోండి, మనకు ఎంత లోన్ కట్ అవుతుంది, ఎంత ఈఎంఐ కట్టాలి మనం ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ కారు కొనుక్కుంటే ఎంత ఈఎంఐ కట్టాలి, ఒక ఇల్లు కొనుక్కుంటే ఏం కట్టాలి, లేదా పిల్లల్ని చదివిస్తుంటే ఎంత ఫీజు, ఎంత కట్టాలి, వీటన్నిటిలో ప్లాన్ చేసుకుంటాం. కానీ గమనించండి, నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఒక ప్లాన్ చేశాడు దేవుడు. అదే ఎప్పుడు ప్లాన్ చేశాడట? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని నిర్ణయించుకొని అప్పుడే మన ఎడల ప్లానింగ్ చేశాడు దేవుడు. మరి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, వెరీ గుడ్, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తన చిత్తాన్ని ముందే మన పట్ల తన ఒక ప్లాన్ ప్రకారమైన సిద్ధపరిచాడు, ఒక ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభా, నా జీవితం పట్ల నీ ప్లాన్ ఏంటో చెప్పు, నీ ప్లాన్ ప్రకారం జీవించాలని మనం ప్రార్థన చేయాలి. అందుకు దేవుని చిత్తం తెలుసుకోవాలి. అంతే తప్ప చాలామంది దేవుని చిత్తం చెప్పండి అని అంటే, చాలామంది ఏమంటారు తెలుసా? ప్రభా, నీ చిత్తం ఏంటో నాకు చెప్పండి ప్రభా అంటే, అదేదో మిషను, ఒక కార్డు తీసుకెళ్ళి స్వైప్ చేస్తే అందులోంచి ఆయన చిత్తం బయటపడిపోద్ది, అది తెలుసుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు చాలామంది. ఫూలిష్నెస్ ఇదంతా, బుద్ధిహీనత. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బుద్ధిహీనమైన పనులు మనం చేయొద్దు. దేవుని చిత్తం ఏంటో నా గురించి కనుక్కోండి. ఒకసారి ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ గారు నా పట్ల దేవుని చిత్తం ఒకసారి ప్రార్థన చేసి చెప్పండి. సోదా చెప్పేది? సోది చెప్పించుకుంటున్నావా? లేదండి, పలానా పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేసి చెప్పారండి, నాకు చిత్తం తెలిసిపోయిందండి. కొంతమంది ఏంటంటే బైబిల్ అలా చూస్తారు, ఉన్నట్టు ప్రభా నీ చిత్తం అంటే తెలియట్లేదు ప్రభా, అలా తీసి చూస్తారనమాట. చూడగానే అక్కడ ఏ వాక్యం వస్తే అది దేవుని చిత్తం అనుకుంటారు. ఇది కాదు దేవుని చిత్తం కనుక్కునే పద్ధతులు. ఒకడికి ఏం చేశాడంటే, ఉన్నట్టుండి వాడు ఎప్పుడు బైబిల్ చదవక ఒక్కసారి బైబిల్ తీశాడట. తీయగానే ఏమొచ్చిందనంటే, యూదా ఇస్కరియోతు ఉరి పోసుకున్నానని వచ్చింది. చిచి ఏంటి, చదవక బైబిల్ చదివితే యూదా ఇస్కరియోతు ఉరి పోసుకొని వచ్చింది ఏంటని అని తీసి మళ్ళీ ఇంకొక వాక్యం తీసి చూశాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని తీశారు. కొంతమంది కళ్ళు మూసుకొని తీస్తారు ఇలా. అది మూర్ఖత్వం, బుద్ధిహీనత. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకండి. ఇంకొక వాక్యం తీసరికి నువ్వు వెళ్ళి అలాగు చేయమన్నాడు. ఏమన్నాడు? యూదా ఇస్కరియోతు ఆగును, యూదా ఇస్కరియోతు ఉరిపోసుకొని అని వచ్చింది. తర్వాత ఇంకొక వాక్యం తీయగానే వచ్చింది, నువ్వు వెళ్ళి అలాగు చేయము అంటే అర్థం, నువ్వు వెళ్ళి ఉరేసుకొని చావు. చేస్తాడా? అంటే మనకు నచ్చిన వాక్యాలు రావాలనుకుంటాం, మనకు ఇష్టమైనటువంటి వాక్యాలు రావాలనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు చాలాసార్లు నీకు నచ్చిన వాక్యాలు చెప్పడు, నీకు నచ్చినట్టుగా మాట్లాడు. కొన్నిసార్లు నిన్ను ఆదరించే మాటలు మాట్లాడతాడు, కొన్నిసార్లు నీకు ఇష్టం లేని మాటలు చెప్తాడు, కొన్నిసార్లు నీకు కష్టమైన మాటలు మాట్లాడతాడు, కొన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతాడు, నిన్ను కలవరపరిచే మాటలు మాట్లాడతాడు.
కానీ చాలామంది పాస్టర్లని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే విశ్వాసులు, నాకు నచ్చిన విధంగానే అయ్యగారు మాట్లాడాలి, నాకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినట్టుంటే నేను అలుగుతాను, అర్థమైందా, ఏంది ఆకు వక్క అయిపోతాను, అలిగి ఆకు వక్కలైపోతాను, సనుగుతుంటారు చాలామంది. మీకు నచ్చిన విధంగా దేవుడు మాట్లాడాలని కోరుకోవద్దు. దేవుడు మాట్లాడే పద్ధతులు కొన్నిసార్లు ఇబ్బంది పెడతాడు, కష్టపెడతాడు, కొన్నిసార్లు కఠినంగా ఉంటాయన్న మాటలు, కొన్నిసార్లు ప్రేమగా ఉంటాయి, అన్నిసార్లు ఒకే విధంగా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అర్థమైందా? కాబట్టి దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ఏమని చెప్పండి, నీ పట్ల ఒక ప్రణాళిక. అదే 139వ కీర్తన 16వ వచనంలో ఏమన్నాడు? 139వ కీర్తన 16వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను, నియమింపబడిన దినములలో అది ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు అబ్బా నీ గ్రంథములు అవి లిఖితములాయ. చూసారా, నీ జీవితం అంతటిని దేవుడు ప్లాన్ చేసేసాడు ఆల్రెడీ. మనం ఏం చేస్తున్నామంటే దేవుని ప్లాన్ని ప్రక్కన పెట్టేసి లోకాన్ని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మనం అలా బ్రతకాలని చెప్పేసి ఆ లోకాన్ని వెంబడిస్తూ, దేవా నీ చిత్తం ఏంటని అడుగుతున్నాం. నువ్వు లోకాన్ని వెంబడిస్తూ లోకానికి అట్రాక్ట్ అయిపోయి దేవుని దగ్గరికి వచ్చి, దేవా నీ చిత్తం ఏంటి ఈ లోకంలో, నేను ఈ ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా, లేదా ఈ శాలరీ పొందాలా వద్దా అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి లోకాన్ని వెంటాడుతూ దేవుని చిత్తం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నీతో మాట్లాడు. ఆయన నీ పట్ల నీ పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక వేరు. ఆయనకు నీ పట్ల ఉండేటువంటి ప్రణాళిక వేరు. నువ్వు లోకాన్ని వెంటాడుతూ లోకం కొరకు ప్రయాసపడుతూ లోకాన్ని సంపాదించుకుంటూ దేవాన్ని చిత్తం ఏంటంటే దేవుడు చెప్పడు. చాలామందికి ఇది అర్థం కావట్లేదు. అందుకని మనం ఏం నేర్చుకోవాలంటే నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. అందుకే ప్రభా నువ్వు ఒక ప్రణాళిక వేసానంటున్నావు కదా, అదేంటో నాకు చెప్పండి ప్రభా అని మనం కనుక్కోవాలి. అందుకొరకు దేవుని చిత్తం తెలుసుకోవాలి. అలా అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని ముందుగానే మనకు బ్లూ ప్రింట్ ఇవ్వడు. బ్లూ ప్రింట్ అంటే తెలుసు కదా, ముందుగానే ప్లాన్ అంతా గీసేసి ఇదో నాయన ఇది నీకు బ్లూ ప్రింట్ ఇచ్చేస్తున్నాను, నువ్వు 10వ ఏట వచ్చేసరికి నీకు 17వ ఏట వచ్చేసరికి 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, తర్వాత 12 ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒకసారి ఫెయిల్ అయిపోతావు, మళ్ళీ పర్వాలేదు మళ్ళీ నువ్వు ఏమో ఎగ్జామ్ రాస్తారు కదా, సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తావు, సప్లిమెంటరీ మళ్ళీ పాస్ అయిపోతావు, దాని తర్వాత నీకు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, లేదా నువ్వు డాక్టర్ అయిపోతావు, తర్వాత నువ్వు బోల్డ్ డబ్బు సంపాదించేస్తావు, నీ జీవితంలో ఉండిపోద్దని దేవుడు బ్లూ ప్రింట్ మనకేమీ. చాలామంది బ్లూ ప్రింట్ కావాలని కోరుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేశాడు? బ్లూ ప్రింట్ ఇచ్చాడా? ఐగుప్తు నుంచి ముందు బయటికి రా, వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఒక పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం, ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్, ఒక మేఘస్తంభము ఇశ్రాయేలు ప్రజలని ప్రతిరోజు నడిపించింది. ఆ మేఘస్తంభము కదిలినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కదిలారు, మేఘస్తంభం ఆగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయారు. దినదినము బైబిల్లో చూడగలమా, ప్రతిరోజు నడిపించాడు. అంటే దేవుని చిత్తం తెలుసుకొని ఏం చేయాలి? మనం ప్రతిరోజు ఆయన చిత్తం తెలుసుకొని మన జీవితం అంతా ప్రతిరోజు ఆయన ప్రణాళికను మన జీవితం పట్ల మనం నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని ప్రతిరోజు మనం తెలుసుకోవాలి, ప్రతిరోజు ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. ఇది దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే. సుధా నిద్ర వచ్చేస్తున్నట్టు, ముందుకు రాకోసేపు కళ్ళు కడుక్కుంటే అది నిద్రపోద్ది. 5th జన్ నువ్వేరా? రాత్రి నిద్ర సరిగా లేదు పాపం, నిద్ర ఊపేస్తున్నట్టు. ముందుగా పర్లేదు, జలుబు ఉన్నా కానీ కొంచెం అక్కడ కూర్చుంటే ఏకాగ్రి ఉన్నట్టు ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది. వినండి, వాక్యం వింటే అన్నీ పోతాయి. అర్థమైందా మీకు? అంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఒకేసారి కొంతమంది దగ్గరికి వెళ్ళి, అమ్మగారు నేను ఎంట్రన్స్ రాశాను, దేవుడు నాకు సీట్ ఇస్తారు లేదో కనుక్కోండి అంటే ఇదేనా చిలక పంచంగం అనుకున్నారా? ఓ చిలకరా అమ్మగారి పేరు మీద తీసేయి, శ్రావణికి ఎప్పుడు పెళ్ళి అవుద్దో చూడండి, లేదా దావీదన్నయ్యకి ఇంకా పెళ్ళి కావట్లేదు, ఏంటి కారణం? నాకు దేవుని చిత్తాన్ని కనుక్కోండి అని అంటే దేవుడు చెప్తాడు అనుకుంటున్నారా? అలా చెప్పడు దేవుడు. అర్థమవుతుందా మీకు? అలా చెప్పడు. అది ఎలా చెప్తాడు చెప్తాను, ఇంకా చాలా ఉంది, లోతులోకి వెళ్దాం మనం మెల్లిమెల్లిగా. 2 విషయాలు చెప్పాను, చెప్పండి. ఒకటేంటి? దేవుని చిత్తాన్ని ఎందుకు తెలుసుకోవాలి? ఒకటి, మనల్ని సృష్టించింది ఆయనే, మన మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ ఎవరు? ఆయనే. అర్థమైందా? మన బ్రాండ్ ఎవరు? మనం దేవుని బ్రాండ్ అయి ఉన్నాం కాబట్టి అందుకొరకు మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. రెండవది ఎందుకు తెలుసుకోవాలి అంటే దేవునికి మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది.
ఈ రోజుల్లో దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చట్లేదు తెలుసా. మనందరం దాదాపుగా మన ప్రణాళికలు మనం నెరవేర్చుకుంటూనే ఉన్నాం అంతే. మన ప్రణాళికలు మనం నెరవేర్చుకొని మన చిత్తాలు మనం చేసుకుంటూ దేవాని చిత్తం ఏంటని అడుగుతున్నాం. దానంత మూర్ఖత్వం మరొకట్లేదు. అందుకే చాలామందికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాడు తెలుసా. నువ్వు లోకాన్ని వెంటాడుతుంటే నా బ్లూ ప్రింట్ తీసుకోకుండా, నా చిత్తాన్ని నువ్వు కనుగొనకుండా నీ చిత్తాన్ని చేసేసుకొని నువ్వే ప్లాన్ చేసేసుకున్నావు అంతా. ఇలా చేయాలనుకుంటున్నాను, పలాని చోట నేను ఉండాలనుకుంటున్నాను, పలాని పని చేయాలనుకుంటున్నాను, పలాని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, పలాని విధంగా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాను, పలాని పని చేయాలనుకుంటున్నాను, పలాని ఉద్యోగం అంతా నువ్వే ప్లాన్ చేసుకొని దేవాన్ని చిత్తం ఏంటి అని అడిగితే దేవుడు ఎలా చెప్తాడు? అర్థమవుతుంది మీకు? అంతా నువ్వే చేసేసుకొని తీరా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవాన్ని చిత్తం ఏంటి ప్రభా, నీ చిత్తం నాకు తెలియచేయ ప్రభు, ఇందులో ఇబ్బంది పడుతున్నాను ప్రభు అంటే నువ్వు మరి ఆ పని చేయడానికి ముందు నా చిత్తాన్ని అడిగావా? నువ్వు పని చేయడానికి ముందేమో నా చిత్తం అడగవు, అంటే అన్నీ అనుకూలంగా ఉంటే నీ అంతటి నువ్వు చేసేసుకుంటూ వెళ్ళిపోతావు. కష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రభా నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయమంట. అందుకని నాకు చాలామందిని గమనిస్తుంటే రియల్ ఐ వండర్, నేను చాలా ఆశ్చర్యపోతుంటా. అందువలన నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. మూడవది ఇంకొకటి ఏంటంటే, దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్, దేవుడు ఎప్పుడు కూడా మనకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి ది బెస్ట్ బహుమానం ఇస్తాడు. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు ఏది బెస్టో ఏది వరస్టో అది మనకు తెలియదు, కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవాలి. మీకు అర్థమైందా? ఏది బెస్టో ఏది వరస్టో మనకి తెలియదు. అంటే మనం ఎందుకు దేవుని చిత్తం తెలుసుకోవాలి? దేవుని చిత్తం తెలుసుకోవడం ద్వారా మనం ఏం పొందుకోగలం? ఆయన చిత్తం తెలుసుకోవడం ద్వారా ఏం పొందుకోగలం? ది బెస్ట్ పొందుకోగలం. పెళ్లి విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎందుకని? దేవునికి ది బెస్ట్ ఎవరో తెలుసు ఆయనకి. అర్థమైందా? ఒక అమ్మాయి ఏంది, ఏమమ్మా అంత నల్లగా ఉన్నాడు, ఆ పిల్ల ఆడిని ఎలా ప్రేమించో, వాడి వాళ్ళు ఎలా పడ్డావనంటే, ఊరుకోండి అంకుల్, నా కళ్ళెట్టి చూడండి అంకుల్ అంకుల్. ఎవరి కళ్ళెట్టి చూడాలట? మీకు తెలియదు అంకుల్, చాలా అందగాడు అంకుల్, తెలిసిపోతుందమ్మా, నిగనగలు ఆడుతుండు బొగ్గులాగా. అయినా కానీ అంకుల్ నాకెందుకో ప్రేమ, పిచ్చి ప్రేమ అని అంటే, ఎందుకు అలా నువ్వు ప్రేమలో పడ్డావంటే, కాదు అంకుల్ నా కళ్ళెట్టి మీరు చూడండి అంకుల్, అంటే నీ కళ్ళలో నుంచి నేను చూస్తే నాకు అందంగా కనబడతాడు. కష్టాలు వచ్చాయి, ఏడుస్తున్నావు, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని కళ్ళ నుంచి చూడాలంటే అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు ఎవరు మంచి లైఫ్ పార్ట్నరో, ఎవరు బెస్టో అది నాకు తెలియదు. అంటే నేను అనుకుంటాను అలాగా, అంటే అమ్మాయి తెల్లగా ఉంది కాబట్టి, అబ్బాయి చాలా బాగున్నాడు కాబట్టి, ఆస్తులు ఉన్నాయి కాబట్టి, ఉద్యోగం ఉంది కాబట్టి, చాలా మంచి ప్రవర్తన ఉంది కాబట్టి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి, లేదా ఒక్క కొడుకే కాబట్టి, లేదా ఒక్క కూతురే కాబట్టి, లేదా చాలా బంగారం ఉంది కాబట్టి, ఆస్తిని సమకూర్చారు కాబట్టి, నేను ఎలా చూస్తుంటానంటే ఈ బాహ్య సంబంధమైన వాటిని చూసి నేను ఇది దేవుని చిత్తం అనుకుంటాను. నేను ఎంటెక్ చదివాను, అమ్మాయి కూడా ఎంటెక్ చదివింది, కాబట్టి మా సంబంధం బాగుంది. వాళ్ళ నాన్నగారు ఇంజనీరు, మా నాన్నగారు డాక్టర్, స్టేటస్ కూడా సరిపోయింది. తర్వాత నేను హైట్గా ఉంటాను, అబ్బాయి కూడా హైట్గా ఉంటాడు, హైట్ కూడా సరిపోయింది. వెయిట్ నేను 100 కేజీలు, ఆయన 150 కేజీలు, అంటే వెయిట్ కూడా సరిపోయింది. మాకు 4 అంతస్తుల మేడ ఉంది, వాళ్ళకు 6 అంతస్తుల మేడ ఉంది, బిల్డింగ్ కూడా సరిపోయింది. దీనంత ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు. మనం అన్ని వీటిని చూసి సెలెక్ట్ చేసుకుంటాం. నీకు బెస్ట్ తెలియదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక షర్ట్ కొన్నాం అనుకోండి. ఇప్పుడు నేను టీ షర్ట్ కొన్నాను, చూసిన వెంటనే 10 మందిని అడుగుతారు, ఎలా ఉంది టీ షర్ట్ అంట. అంటే అర్థం ఏంటి? ఎలా ఉందని ఎందుకు అడుగుతున్నాను? ఎలా ఉందని ఎందుకు అడుగుతున్నానంటే, అంటే నేను కొన్నది అది బెస్టో కాదో నాకు కూడా తెలీదు. అదేందా? చాలామంది అంటారు, ఒక డ్రెస్ వేసుకొని ఇది ఎలా ఉంది అంటే అర్థం ఏంటి? అంటే అది ఎలా ఉంది అనేది నీకు తెలీదు. అంటే 10 మంది బాగుందంటే బాగుంది అనుకుంటాం, బాగలేదంటే బాగలేదు అనుకుంటాం. అంటే అది బెస్టా వరెస్ట్ అనేటువంటిది నీకు కూడా తెలియదు. కొంతమంది బండి కొంటారు, ఎలా ఉంది బండి అని ఎందుకు అడుగుతారు? అంటే అది మంచిదో లేదా చెడ్డదో అనే విషయం నీకు కూడా తెలియదు. కాబట్టి మనుషుల్ని ఎందుకు అడుగుతామంటే, వాళ్ళు మంచిదో చెడ్డదో మనకు చెప్తుంటారు. కానీ మనం దేవుని చిత్తం ఎందుకు అనుకోవాలంటే, దేవునికి మాత్రమే తెలుసు ఇది బెస్టా కాదా. దేవుని చిత్తం ఎందుకు తెలుసుకోవాలంటే, ఇన్ ఆర్డర్ టు గెట్ ద బెస్ట్ థింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి బెస్ట్ థింగ్ని మనం పొందుకోవాలి. అందుకే నాకు పెళ్ళైన తర్వాత ఒక 10 రోజులు, ఒక నెల రోజుల తర్వాత మా పాస్టర్ గారు నాకు లెటర్ రాశారనమాట. అప్పుడు లెటర్లు ఉండేవి, ఇప్పుడు నువ్వు పెళ్ళయింది కదా, వివాహం అయింది కదా, నువ్వు ఎలా జీవిస్తున్నావు, అమ్మాయితో ఎలా కాపురం చేస్తున్నావు, ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉందని అన్నాడు. అప్పుడు నేనేం రాశాను తెలుసా? ఒక స్టేట్మెంట్ రాశాను. అప్పుడు నాకు బాగా గుర్తుంది.
గాడ్ గేవ్ మీ ద బెస్ట్ సూటబుల్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అని అన్నాయి. అర్థమైందా? ఆయన చప్పట్లు కొడుతున్నాడు అక్కడ. నాకెందుకు ఆ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా వచ్చింది, నేను ఎక్కడ చదవలేదు. ఆటోమేటిక్గా నేను ఆయనకు లెటర్ రాస్తుంటే ఆ స్టేట్మెంట్ నా మనసులో దొరలేమే కాదు, అప్పుడు అనిపించింది అనమాట, ది బెస్ట్ సూటబుల్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అని. యతి ప్రాసలు బాగా ఉంటాయి, బ్రతికెలా ఉంది అనేది ప్రాసల కోసం కాదు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బెస్టే. అంటే సమస్యలు లేవని కాదు, సమస్యలు వచ్చాయి, బోల్డన్ని వచ్చాయి. కొన్ని విషయాలు నేను కొన్ని విషయాలు ఆమెతో అగ్రి అవ్వను, ఆమె నాతో అగ్రి అవ్వదు, అగ్రిమెంట్ లేకపోవచ్చు. బట్ ఏంటంటే ది బెస్ట్ సూటబుల్, షీ ఈజ్ ద సూటబుల్. ఎందుకంటే అలాంటి అమ్మాయి దొరికితే కానీ, సూటబుల్ అంటే కేవలం అన్నిటిని ఒప్పుకుంటే కాదు, కొన్ని ఒప్పుకోవద్దు. ఎందుకని ఆ విషయాలు కనుక అన్నిటితో ఒప్పుకుంటే నేను నష్టపోతాను. అందుకే కొన్నిసార్లు దేవుడు అలాంటి కఠినమైన హృదయాన్ని ఇస్తాడు. అన్నిట్లో అగ్రిమెంట్ అవ్వరు వాడు. అర్థమైందా? నేను అందుకని ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే 4 సార్లు అడుగుతుంది, చేయాలా వద్దా హాయ్ ఎవరుగా ఇది చేయొద్దానంటే ఆగిపోతాను అనమాట. పర్లేదు చేసేయనంటే చేసేస్తుంటాను అనమాట. అర్థమైందా? ఈ అన్నం ఉంది, తినాలా వద్దా ఆకలేదు తినాలా వద్దా, తినేవే ఏమవుదనంటే వెంటనే తినేస్తాను అనమాట. మావిడ ఒక్కొక్కసారి నాకు ఎంకరేజ్ చేస్తుంటుంది అనమాట. అంటే నాకు తినను, ఇంకా నాకేమైపోద్దని అనుకున్నప్పుడు ఏమవుదు నువ్వు తినేనంటే హ్యాపీగా తినేస్తాను. అంటే ధైర్యం అనమాట. అన్ని విషయాల్లో అగ్రి అవ్వాలి. నేను అన్ని విషయాలు అగ్రి అవ్వను, తను కూడా అన్ని విషయాలు అగ్రి అవ్వదు. అంటే అగ్రిమెంట్ కొన్నిసార్లు లేనంత, అంటే చిన్న విషయాల్లో లేనంత మాత్రాన మనకు సూటబుల్ కాదని కాదు. అంటే మ్యాక్సిమం విషయాల్లో మనకి సూటబుల్గా ఉంటారు. కాబట్టి బెస్ట్ ఇచ్చేది ఎవరు? దేవుడు ఇస్తాడు. అందుకని నేను ఏమంటున్నానంటే, యవనస్తులైన మీరు అందరూ మ్యాక్సిమం అందరూ కూడా ఏం చేయాలి? దేవుడు మీకు బెస్ట్ది ఇస్తాడు. దేవుడు ఉద్యోగం ఇచ్చిన బెస్ట్ది ఇస్తాడు, పెళ్లి చేసిన బెస్ట్ పార్ట్నర్ని ఇస్తాడు, బెస్ట్ ఇల్లు ఇస్తాడు. అన్నీ కూడా దేవుడు ఏమి ఇస్తాడు? బెస్ట్ ఇస్తాడు. ఎందుకో చెప్పనా? అది బైబిల్లో కూడా ఉంది, చూడండి. యాకోబు పత్రిక 1:17. యాకోబు పత్రిక 1:17. యాకోబు పత్రిక దొరుకుతుందా మనకి? ఆదికాండం తర్వాత ఉంటుంది, చూడండి రైట్, చదవండి బ్రదర్. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. చదవండి. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు. చాలా ఏమన్నాడు ఇక్కడ? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వము గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ లేదు. అంటే అర్థం ఏంటి? చాలా జరిగింది. దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్లు 2 రకాలు, అంటే 2 విధాలుగా ఇస్తారు. ఒకటి, గాడ్ గివ్ యూ ద బెస్ట్ గిఫ్ట్. నంబర్ 1, దేవుడు నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? శ్రేష్టమైన గిఫ్ట్ అని అన్నాడా లేదా? శ్రేష్టమైన ప్రతి ఇవి అంటే దేవుడు నీకు ఇచ్చే ప్రతి వరము అది ది బెస్ట్. హలో, వింటున్నారు అందరూ? దేవుడు మనకిచ్చే ప్రతి గిఫ్టు ది బెస్ట్. నేర్చుకోవాలి మనందరం. ది బెస్ట్ ఇస్తాడు నీకు, ఎప్పుడు కూడా ది బెస్ట్ గిఫ్ట్ ఇస్తాడు. రెండవది ఏంటంటే, దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ అది పర్ఫెక్ట్ గిఫ్ట్, పరిపూర్ణమైనది. ఒకటి బెస్ట్ గిఫ్ట్ ఇస్తాడు, రెండవది పరిపూర్ణమైనది. అంటే దేవుడు ఇచ్చే దాంట్లో కష్టాలు ఉండవు. దేవుడు నీకు కారు ఇస్తే ఆ కారుని తోలడానికి ఇబ్బంది పడవు. దేవుడు నీకు ఇల్లు ఇస్తే ఆ ఇంటి వలన నీకు ఇబ్బంది పడవు. దేవుడు నీకు బిడ్డలను ఇస్తే ఆ బిడ్డల వలన ఇబ్బంది పడవు. దేవుడు నీకు భర్తనో భార్యను ఇచ్చినప్పుడు వారి వలన కష్టాలు పాలవవును. అర్థమైందా? మనం చాలాసార్లు దేవుడు ఇవ్వని వాటిని కోరుకొని తెచ్చుకొని కష్టాల పాలైపోతున్నాం. అందుకని మన జీవితాలని పాడు చేసుకుంటున్నాం. జీవితాల్లో ఆనందము, సంతోషం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే, దేవుడు ఇవ్వలేదు నీకు. నీ ఆలోచన ప్రకారము, నీ కోరికల ప్రకారం నువ్వు తెచ్చుకున్నావు గిఫ్ట్. ఇది బాగుందని, కన్నులకు చూచుటకు అందమైనది రమ్యమైనది అనేటువంటి పండు అనుకున్నావు, తినేసావు నీవంతే. అందుకే నీ జీవితము ముసిని పండంత చేదు గలదిగా ఉంది. ముసిని పండంత చేదు. ఆ పండు చాలా చేదైన పండు. పళ్ళన్నింటిలో చేదైన పండు ఏంటంటే ముసిని పండు అంటారు. ఆ పండు ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది కాబట్టి చెప్తున్నాను. ముసిని పండంత చేదు, వారి జీవితం అంతా చేదు. అందుకని ఇప్పుడు ఏమంటున్నానంటే, భోజనం చేయొచ్చు మనం, డబ్బులు ఉండొచ్చు మనకి, ఆస్తులు ఉండొచ్చు మనకి, కానీ నీ జీవితంలో నిజమైన ఆనందం, నిజమైన సంతోషం,
నిజమైన నెమ్మది అది ఉందా లేదా, దేవుడు అది చూస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఇచ్చేటువంటిది బెస్ట్ ఇస్తాడు, రెండవది పర్ఫెక్ట్ పరిపూర్ణమైనది ఇస్తాడు. అంటే చూడండి, దేవుని చాయిస్ నా పట్ల, జాగ్రత్త వినాలి, దేవుని చాయిస్ నా పట్ల ఎప్పుడు బెస్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆమేన్. అర్థమైంది మీ అందరికీ? యూత్కి బాగా ఎక్కాలి మీకు. దేవుడు చాయిస్ చేస్తాడు. ఈ అమ్మాయిని ఇవ్వాలి, ఈ అమ్మాయిని ఇవ్వాలి, దేవుడు చాయిస్ చేస్తాడు. కానీ మనం చాయిస్ చేసుకుంటాం. ఎవడో ఒక 10 లక్షల కట్నం ఇస్తే వాడి దగ్గరికి వెళ్తాం, ఎవడో ఒక 20 లక్షల కట్నం ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎవడు ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ చేసుకుంటాం, ఎవరు డాక్టర్ అయితే డాక్టర్ని చేసుకుంటాం, ఎవరికి ఇల్లులు ఉంటే వాళ్ళని చేసుకుంటాం, ఎవరికి ఆస్తులు వాళ్ళని. అలాంటి పెళ్ళిళ్ళు మీరు చేసుకున్నట్లయితే మీ జీవితాంతం కూడా కష్టాల పాలైపోతారు. గుర్తుపెట్టు. చాలామందికి యవనస్తులకు తెలియట్లేదు. లేదా కొంతమంది ఏమంటారంటే మా అమ్మ చెప్తుంది, మా నాన్న చెప్తున్నానండి, మా అన్న ఒప్పుకోడండి, మా తల్లిదండ్రులు ఒప్పుకోరండి అని వాళ్ళ మీద నెపం పెడతారు. నా వివాహ విషయంలో దేవుడు నేను తప్ప నా తల్లిని కానీ నా తండ్రిని కానీ ఈవెన్ మా సేవకులను కానీ నేను సంప్రదించలేదు. అర్థమైందా? అందుకని నేను సంతోషకరమైన జీవితం జీవించగలుగుతున్నాను. మా తల్లిదండ్రులు డమ్మీ క్యాండిడేట్స్ అంతే. మా తల్లిదండ్రులకు తెలుసు మా అబ్బాయి తప్పు చేయడు, వీడు మా అబ్బాయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడని నా భక్తి మీద మా తల్లిదండ్రులకు విశ్వాసం ఉంది. అందుకని మా తల్లిదండ్రులు నేను పెళ్లి సంబంధం చూసేంతవరకు వాళ్ళని చూడనివ్వలేదు. మీరేం సంబంధం చూడొద్దు, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు చెప్పిన తర్వాత చూపించిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అమ్మాయిని ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మా పేరెంట్స్ పిలిపించి మీరు చూడండి, జస్ట్ మీరు ఎస్ అనండి అంతే అని చెప్పాను. అంతే, అవునా కాదనేది కాదు, మీరు వచ్చేసి ఎస్ అంటే అంతే, నేను కన్ఫర్మేషన్ అయిపోయింది అంతే. తర్వాత మా పాస్టర్ గారిని వాళ్ళందరినీ పిలిపించి, పెద్దల సమక్షం జరగాలి కాబట్టి పెద్దలందరినీ పిలిపించి వాళ్ళతో ఎస్ చెప్పించాను. ఎందుకంటే ఐ నో గాడ్ గివ్స్ మీ ద బెస్ట్ గిఫ్ట్ ఆల్వేస్. దేవుడు దేవుని చాయిస్ నా పట్ల ఎప్పుడు బెస్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది దేవుని నమ్మండి, మీ జీవితాలు సుఖవంతమవుతాయి. కట్నాల కొరకు, అందాల కొరకు, పొట్టిగా ఉందా, పొడుగుగా ఉందా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ఆస్తులు ఉన్నాయా, మీరు లైఫ్ స్టైల్ జీవించేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి చూస్తున్నారేమో. నెవర్ లుక్ అన్ టు దాట్. అలాంటి వాటిని చూడబాకండి. పెళ్ళైన తర్వాత కూడా అలాంటివి చూడబాకండి. దేవుడి నీ చాయిస్ ఏంటంటే, నీ పట్ల దేవునికి ఉన్న చాయిస్ ఎప్పుడు బెస్ట్, పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ నా చిత్తం జరిగించుకోవడం కంటే నేను ఇప్పుడు ఏం చేయాలన్నమాట, దేవుని చిత్తాన్ని జరిగించాలి. అందుకని దేవుని చిత్తంలో ఏమన్నాడు, ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలనైనటువంటి ఛాయ లేదన్నాడు. చాలా జాగ్రత్త వినండి. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఇవ్వడంలో చంచలత్వం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరికైనా మనం కానుక ఇవ్వాలనుకోండి, కొంతమంది కానుక ఇస్తేప్పుడు పాస్టర్ గారికి ఒక 500 ఇవ్వాలా, లేదా ఒక 5,000 ఇవ్వాలనుకోండి. అంతెందుకులేండి 5,000 ఇవ్వడం, ఒక 2,000 ఇస్తే అయిపోద్ది కదా. లేదా పాస్టర్ గారికి బట్టలు పెట్టాలా, అంత కాస్ట్ ఎందుకులేండి, ఒక 1,000 రూపాయలు పెట్టితే సరిపోద్ది. లేదా 2 భోజనం పెట్టాలనుకోండి, అన్న ఐటమ్స్ ఎవరు చేస్తారులేండి, అంత వద్దు ఇంత వద్దని. మనలో ఏముంటుంది తెలుసా? చంచలత్వం ఉంటుంది, గమనాగమనముల వలనైనా ఛాయ ఉంటుంది. దీని ఊగిసలాడతాం మనం. అర్థమైందా? లేదా పెళ్ళికి వెళ్ళాం, గిఫ్ట్ పెట్టాలి, అంత అవసరమా అనుకుంటాం, అంత ఎక్కువ అవసరమా, అంత అవసరం లేదులేండి, లేదా దీన్ని తగ్గించేద్దాం, లేదా పెంచుదాం, మనం ఊగిసలాటలు ఆడుతుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో నీకేదైనా ఇచ్చేటప్పుడు దేవుడు ఊగిసలాట ఆడడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా ఒకసారి ఆగుమా, యేసయ్య మాట వినుమా. నా ప్రాణమా ఒకసారి 2 గ్లాసులు. మా లోకంలో ఉన్నవన్నీ సున్నాయేనమ్మా, యేసులో ఉన్నవన్నీ అందుకుందామా. లోకంలో ఉన్నవన్నీ సున్నాయేనమ్మా, యేసులో ఉన్నవన్నీ అందుకుందామా. నా ప్రాణమా ఆగుమా, నా ప్రాణమా ఆలోచించుమా. నా ప్రాణమా ఒకసారి ఆగుమా, యేసయ్య మాట వినుమా. కళ్ళల్లో కనిపిస్తుంటే కావాలంటావు, చెవులల్లో వినిపిస్తుంటే చేస్తానంటావు. కళ్ళల్లో కనిపిస్తుంటే కావాలంటావు, చెవులల్లో వినిపిస్తుంటే చేస్తా
పడిపోతే ఎక్కడికెళతావు? ఈ దేహం సోగసే, ఈ దేహం పడిపోతే ఎక్కడికెళతావు? నా ప్రాణమా ఆగుమా, నా ప్రాణమా ఆలోచించుమా, నా ప్రాణమా ఒకసారి ఆగుమా, యేసయ్య మాట వినుమా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు ఆయన ఊగిసలాట ఆడడు. ఊగిసలాడు. వీడికి ఇవ్వాలా వద్దా? వీడు నల్లగున్నాడు, ఇంత అందమైన భార్యను ఎందుకు ఇవ్వాలి అనా? కొంతమంది అనుకుంటారు కదా, కొడుకున్నాడు, కొడుకు ఆస్తే అంత ఇవ్వాలా, ఆయన వస్తే వచ్చాడు, ఆయనకు అంత కానుక ఇవ్వడం అవసరమా? మనం ఊగిసలాట ఆడతాం. ఒకవేళ ఏదైనా బట్టలు ఇవ్వాలనుకుంటే, ఏదైనా బంగారం పెట్టాలనుకుంటే, లేదా ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే, అంత గిఫ్ట్ ఎందుకులేండి, ఏదో ఒకటి ఒక ఇచ్చేయచ్చు కదా. మనిషి మరొక మనిషికి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు గమనాగమనముల వలననైన ఛాయ, చంచలత్వం, చపలత్వం అంట. చపలం, తిన్నగా ఉండడు, వేవరింగ్ మైండ్ అనమాట. ఇప్పుడు మాట మాట్లాడతాడు, అప్పుడు ఒక మాట మాట్లాడు, ఇప్పుడే ఇస్తానంటే తర్వాత నేను ఇవ్వను అంటాడు. కానీ దేవుడు మనకివ్వాలనుకున్న ఏ వస్తువైనా ఆయనలో చంచలత్వము లేదు, ఊగిసలాడడు. ఇవాళ వద్దా, వెళ్ళాల వద్దా, చేయాల వద్దా, అలాంటిది ఉండదు. దేవుడు బెస్ట్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఎప్పుడు మనకు ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడు మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగినప్పుడు, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం సమర్పించుకోగలిగినప్పుడు దేవుడు తన యొక్క బెస్ట్ గిఫ్ట్స్ మనకి ఇస్తుంటాడు. అంత మాత్రం కాదు, ఇవి 3 విషయాలు అర్థమైనాయి కదా. దేవుని చిత్తాన్ని ఎందుకు తెలుసుకోవాలి? 3 కారణాలు. 1, మనల్ని సృష్టించింది ఆయనే కాబట్టి. గుర్తుంటుందా లేదా? మళ్ళీ తర్వాత మధ్యాహ్నం అయిపోయింది, భోంచింది, అది ఏంటో తెలియదు అంటారా, సెల్ఫీలకు వెళ్తారా? ఎవరైనా సెల్ఫీ తీసుకోవడం చూస్తే నేను సెల్ పగలు కొట్టేస్తాను ఇక్కడే. ఈరోజు ఏదో ఒక సెల్ పగిలిపోద్ది నా చేతిలో. రైట్, అర్థమైందా? రెండవది ఏంటి? దేవుడు మన కొరకు తన ప్రణాళికను వేశాడు. అంటే ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. దేవునికి, మన జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మరి ఆయన చిత్తం తెలుసుకుంటేనే కదా, ఆయన మనసు తెలుసుకుంటేనే కదా ఆయన ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది, ఎలా జీవించాలో తెలుస్తాం. 3వది ఏంటంటే, మనం బెస్ట్ గిఫ్ట్ పొందాలంటే, బెస్ట్ థింగ్ని మన జీవితంలో సంపాదించుకోవాలంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఏది బెస్టో మనకి తెలియదు కదా. బండి కొంటాం, 10 మందికి చూపించి బాగుందా అని అడుగుతాం. అంటే అర్థం ఏంటి? అది బెస్టో కాదో నీకు తెలియదు. ఒక చీర కొంటారు, బాగుందండి లేదా అని అడుగుతుంటారు, 10 మందిని అడుగుతుంటారు. వాళ్ళు బాగుందో లేదో చెప్తే కానీ అది బాగుందో లేదో, అది బెస్టో కాదో నీకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కిరికిరిపోయి ఏం చేయాలంటే, దేవుని చిత్తం తెలుసుకున్నాం అనుకోండి, అది బెస్టో కాదో దేవుడు మనకి చెప్తాడు. అందుకని ఏదైనా కొనేటప్పుడు కానీ నేను మ్యాక్సిమం మనుషులను అడిగాను, ముందు దేవుడిని అడుగుతాను. దేవుడు నన్ను గైడ్ చేస్తే అప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి కూడా కనుక్కుంటాను. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేది బెస్ట్ గిఫ్ట్ ఇస్తుంటాడు. అలాగనే అందుకని ఇది ఒకటి అనమాట. రెండవది ఏంటంటే, దేవుని చిత్తాన్ని మరి తెలుసుకోవాలంటే మనకు ఏ అర్హతలు ఉండాలి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటివి? మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తుంది? దానికి ఒక 2-3 లక్షణాలు చెప్తాను చూడండి. ఒక లక్షణం ఏంటంటే, మనము విశ్వాసంతో దేవుని సన్నిధిలో జీవించాలి, విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటి? జాగ్రత్త వినండి. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ, విశ్వాసం అనే మాటకు అర్థం ఏంటంటే, మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలి. లేదా ఇంకో విధంగా చెప్పాలంటే, దేవుణ్ణి మనం అనుమానించొద్దు. అంటే దేవుడు అంత దేవుని చిత్తం అనుకుంటే నాకు మంచి అమ్మాయి దొరుకుతుందో లేదో, మంచి అబ్బాయి దొరుకుతాడో లేదో, మంచి ఉద్యోగం వస్తుందో రాదో, ఇల్లు వస్తుందో దొరుకుతుందో లేదో అనేటువంటి అనుమానాలు పెట్టొద్దు. మనం ఉదాహరణకు చూడండి, మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దావీదు నాకు ఈ సహాయం చేయాలని అన్న తర్వాత మళ్ళీ వెంటనే చేస్తానన్న 100% అన్నాడు అనుకోండి. అన్న తర్వాత మళ్ళీ వెళ్ళి బ్రదర్ సుధా నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయగలవని ఆయన ముందు అడిగాను అనుకోండి. ఆయన ఏమంటాడు? ఇందాక నన్ను అడిగాడు, నేను హెల్ప్ చేస్తానన్నాను, మళ్ళీ ఆయన ఎందుకు అడుగుతున్నాడు? అంటే నా మీద నమ్మకం లేదు కదా, కాబట్టి నేను ఎందుకు చేస్తానులేనే తప్పుకుంటాడు అనమాట. మనం ఏం చేస్తున్నావు? దేవుణ్ణి అడుగుతుంటాం, మళ్ళీ పైపెచ్చు మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రభా నా అప్పు తీర్చు ప్రభా అని అంటాం. విశ్వాసంతో అడిగితే దేవుడిని అప్పు తీరుస్తాడు. కానీ మళ్ళీ ఏం చేస్తుంటామంటే, ఏమంటే 2 రూపాయల వడ్డీకి ఇస్తారా, 5 రూపాయల వడ్డీకి ఇస్తారా అని అంటే మళ్ళీ మనుషుల మీద ఆధారపడతాం. అంటే అనుమానంతో జీవించినప్పుడు దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరచడు. కనుక విశ్వాసం అంటే అర్థం ఏంటి?
సంపూర్ణముగా దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి. రెండవది విధేయత చూపాలి. రెండవది ఏం చూపాలి? దేవునికి విధేయత చూపాలి. అంటే ఎలా విధేయత చూపాలి? దేవుడు చెప్పిన ఒక మాట చెప్పాడు అనుకోండి, చెప్పినప్పుడు దానికి ఏం చేయాలి? మనం విధేయత చూపాలి. అంటే మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపకపోతే దేవుడు మనకి ఇంకొకటి చెప్పడు. ఇప్పుడు ఒక పని చెప్పినప్పుడు దానికి విధేయత చూపామనుకోండి, నెక్స్ట్ పని చెప్తాడు. అంతేగాని ఇప్పటికే నీకు 10 సార్లు చెప్పాను, ఒక్కసారి కూడా చేయలేదు, ఇక మళ్ళీ ఏం చెప్పాలి నీకు? ఏదో పెద్ద ఏదో చేసేవాడిలాగా అడుగుతారు కొంతమంది. సార్ ఏం చేయమంటారు సార్ చెప్పండి అని అంట. చెప్పింది చేసావా? మా ఊర్లో కావుడు ఉండేది. ఏం చేసేదంటే, బాబు మేము మెస్కి వెళ్ళినప్పుడు అనేది, బాబు ఏమేమంటారు అనేది, అమ్మ సాంబార్ ఏమంటే, లేదు బాబు అనేది. ఏమేమంటారు బాబు అనేది, అమ్మ కొంచెం కూర ఉందంటే, అయిపోయింది బాబు అనేది. మీకు ఆకాడికి ఎందుకు అడగడం? అర్థమైందా? అడగడం ఎందుకు? అంటే మనల్ని కూడా చాలామంది ఏం చేయమంటారంటే, మీరు ఏం చెప్పినా చేస్తామంటారు, కానీ చెప్పింది మాత్రం చేయరు. అందుకని నేను కూడా చాలామందికి పనులు చెప్పట్లేదు. ఎందుకని? వీళ్ళు చెప్పిన దానికి రెస్పాండ్ అవ్వరు. విధేయత చూపడం నేర్చుకోవాలి దేవునికి. మనము విధేయులుగా ఉంటున్నామా, విశ్వాసంతో బ్రతుకుతున్నామా, అప్పుడు అలాంటి వారికి దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు. అలాంటి లక్షణాలు కలిగిన వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలరు. అందుకే A.W. టోజర్ అనే భక్తుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటంటే గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్. గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్. ఎవరైతే దేవునిని లక్ష్య పెడతారో, ఎవరైతే దేవునికి వారి జీవితంలో పెద్దపీట వేస్తారో వాళ్లకు దేవుడు చెబుతాడట, వాళ్లతో దేవుడు మాట్లాడతాడట. హలో, అర్థమవుతుంది మీ అందరికీ? ఎవరైతే దేవునికి పెద్దపీట వేస్తారో, మనం చూడండి కొన్ని పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, ఫంక్షన్లు వచ్చినప్పుడు దేవునికి పెద్దపీట ఉండదు. పాస్టర్ గారు టైం అయిపోతుంది, భోజనాలు అయిపోయిందండి, క్యాటరింగ్ వచ్చి అంత అయిపోయిందండి, ఏదో చిన్న 2 నిమిషాలు వాక్యం చెప్పండి ముగించాలి. ఎందుకంటే వర్షం వస్తుందండి, ఎండ అవుతుంది. ఏమైపోతే మొక్కై మొలుస్తావా, ఎండకు మాడిపోతావా గడ్డి పువ్వులాగా? ఫూలిష్నెస్. ఫంక్షన్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ టైం అయిపోతుందండి, ఒక 5 నిమిషాలు చెప్పండి, 2 నిమిషాలు చెప్పండి. ఆఖడికి ఎందుకు పిలిచావు నన్ను? అర్థమైందా మీకు? చాలామందికి దేవుణ్ణి కేర్ చేయరనమాట. ఫంక్షన్లో కేర్ చేయరు, వాక్యం వింటప్పుడు దేవుని కేర్ చేయరు. వాళ్ళ జీవితం అంతట్లో ఏదైనా గొప్ప విషయాలు జరుగుతున్నప్పుడు దేవునికి పెద్దపీట వేయరు, అన్నీ చేసుకుంటారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక ముష్టిలాగా, ఏమంటే అడుక్కునేవాడు ఉంటాడు చూడండి, అడుక్కునేవాడికి ఇచ్చినట్టుగా ఒక 100 రూపాయలు 50 రూపాయలు దేవునికి కానుకిస్తాం. ఏమంటే దేవుని కొరకు మేము ఎంతో ఇవ్వాలనుకుంటున్నామండి, దేవుడు మమ్మల్ని ఇంతగా దీవించాడండి, దేవుడు నాకు ఒక 1,00,000 రూపాయల జీతం ఇచ్చాడండి, అందుకే పాస్టర్ గారు నేను మీకు దేవుని యొక్క సేవ కొరకు ఒక 1,500 ఇవ్వాలనుకుంటున్నానండి, లేక 500 కానుక ఇవ్వాలనుకుంటున్నాను. నీకు వచ్చిన జీతం ఎంత? నువ్వు దేవునికి ఇచ్చే డబ్బు ఎంత? దేవుడు ముష్టోడు అనుకుంటున్నావా? ముష్టేస్తుంటారు చాలామంది దేవునికి పెద్దపీట ఉండదు. నేను ఈ మధ్య అనుకున్నాను, ఎవడైనా ఇలా కట్నాలు తీసుకున్నాను అనుకోండి, కట్నం తీసుకొని పెళ్లి చేసిన అనుకోండి, ఎంత తీసుకుని అడుగుతాను, ఇలా 5 లక్షలు అయితే అందులో నాకు 10% ఇచ్చేయమని అడుగుదాం అనుకుంటున్నాను. ఐదు లక్షలకి ఎంతమ్మా దశంభాగం? 50,000. లెక్కలు బాగానే తెలుసు మీకు, అంటే ప్రిపేర్ అయ్యారనమాట. కానీ పెళ్ళి అంతా చేస్తారు, అయిపోయిన తర్వాత ఆఖరిలో ఏంటంటే ఒక 1,000 రూపాయలు, ఒక 500 దేవుని చేతులు పెట్టేస్తుంటారు. ముష్టోళ్ళు అనుకున్నారా? దేవుని సేవకులకు ముష్టోళ్ళలాగా ఇవ్వద్దు మీరు దయచేసి. దేవుని సేవకునికి, దేవుని బిడ్డలను మనం ముష్టోళ్ళలాగా ట్రీట్ చేయొద్దు. పెడితే వాళ్ళకి సమృద్ధిగా పెట్టాలి, ఇస్తే మనం సమృద్ధిగా ఇవ్వాలి, శ్రేష్టంగా చూడాలి తప్ప ముష్టిగా మనం చూడొద్దు. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నానంటే చాలామంది గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్. దేవుణ్ణి లక్ష్య పెడుతున్నావా? దేవుడే సమస్తం పాడబాడతాం ఊరికనే, నా సమస్తము నాకున్నవన్నీ నీవే అంటాం. ఏమిచ్చావు దేవునికి? నీకున్న వాటిలో ఏమిచ్చావు? ఒక సవర బంగారం ఇచ్చావా? ఏమంటే వచ్చిన జీతంలో 50% జీతం ఇచ్చావా ఎప్పుడైనా? లేదా 100% జీతం ఇచ్చేసావా? చెప్పొద్దు, కబుర్లు చెప్పొద్దు, పాటలు పాడొద్దు ఇవన్నీ. నా బిడ్డలు మేమంతా కుటుంబంతో దేవునికి సమర్పించుకున్నామండి. ఎవరిని సేవకు సమర్పించావు? ఎవరిని దేవుని సేవకునితో పాటు తిప్పుతున్నావు? ఎవరిని దేవుని సేవ చేయడానికి పంపిస్తున్నావు? దేవుని సేవకునిగా తయారు చేయడానికి ఎంతగా వాడిని ఎంకరేజ్ చేస్తున్నావు? అంతేగాని బాగా చదువుతూనేమో ఉద్యోగాలు చేయిస్తారు, బాగా చదువు సంఖ్య లేకపోతే వాడిని తీసుకెళ్ళి దేవుని సేవ చేయరంట. మళ్ళీ దేవుడు మాట్లాడాలంట వీళ్ళకి. అందుకే A.W. టోజర్ అనే భక్తుడు రాశారు, గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్. దేవుని లక్ష్య పెట్టే వాళ్ళతోనే దేవుడు
మాట్లాడతాడు, వాళ్ళకే చెబుతాడు దేవుడు, మిగతా వాళ్ళకి దేవుడు చెప్పడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇంకా కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, ఎవరైతే దేవుని లక్ష్యం చేస్తారో దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, దేవుని లక్ష్యం చేయరనమాట. దేవుని లక్ష్యం చేయకుండా అప్పుడప్పుడు వచ్చి పెళ్ళి టైం వచ్చిందనుకోండి, ప్రభా నీ చిత్తం ఏంటి అని అడుగుతారు. పరీక్షలప్పుడు దేవా నీ చిత్తం ఏంటి, ఉద్యోగం కోసము అమెరికా వెళ్ళినప్పుడు, ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమనుకుంటారంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను బ్రదర్. దేవునికి నీ జీవితంలో పెద్దపీట వేయకుండా, దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వకుండా, దేవుని వెంటాడకుండా, పరీక్షలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్లప్పుడు, ఉద్యోగాలప్పుడు, ప్రమోషన్లప్పుడు, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ప్రభా నీ చిత్తం ఏంటని చెప్పి జస్ట్ వెళ్ళి అలా అడిగేస్తే దేవుడు చెప్పేస్తాడా? గుర్తుపెట్టుకోండి, అలాంటి వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడు. విధేయత లేకుండా ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. దేవుని మాటలు మనం పెడచెవిన పెట్టుకుంటూ పోతే దేవుడు మనల్ని ఆయన లక్ష్యం చేయడు, మనతో మాట్లాడడు. అర్థమైందా? అందుకని గమనించండి, దేవుడు ధర్మశాస్త్రము బాగా ఎరిగినటువంటి శాస్త్రులకు, పరిచయులకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరచలేదు. చదువు సంధ్య లేనటువంటి పేతురుకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. అంటే దేవునికి ఎవరు పెద్దపీట వేస్తారు, ఎవరైతే తమ చరస్థిరాస్తుల్ని వదిలిపెడతారో, ఎవరైతే తమ యొక్క వలలను, వ్యాపారాలను విడిచిపెట్టి దేవుని వెంబడించడానికి ఇష్టపడతారో, దేవా నా జీవితంలో నువ్వే ప్రథముడివి ప్రభా, నా జీవితంలో నువ్వు అధముడివి కాదు, నీవు ప్రథముడివి అని అంటారు. అలాంటి వారికి దేవుడు తన సత్యాన్ని బయలుపరుస్తాడు, తన మాటలు బయలుపరుస్తాడు, తన యొక్క లైఫ్ని దేవుడు వారికి ఇస్తాడు. వారి జీవితాల్లో సంతోషం, ఆనందం ఉంటుంది. వాళ్ళ కష్టాలు రావని కాదు, కష్టాలు వచ్చినా కష్టాలుగా ఉండవాళ్ళకి, ఇబ్బందులుగా ఉండవాళ్ళకి, వారి జీవితంలో బిడ్డలని దేవుడు దీవిస్తాడు, వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వీరు దేవునికి పెద్దపీట వేసేటువంటి వాళ్ళు. మనకు పెద్దపీటలు వేసేసుకుంటాం, దేవునికి మాత్రం చిన్న పీట పాడేస్తాం. అక్కడ దానికి మళ్ళీ ప్రత్యేకంగా దేవునికి ఒక రూమ్ కట్టేస్తాం, ఒక చిన్న గది కట్టేది ఇరుకు, అందులో ఊపిరాడు చేస్తారు చాలామంది. ఏమంటే దేవుని కొరకు మేము గది కట్టాం బ్రదర్ అంటారు. ప్రార్థన గది, మళ్ళీ ఆ ప్రార్థన గది కట్టి దేవుని అక్కడే బంధించేస్తాం, తాళం వేసేస్తాం. మళ్ళీ ఈ గదిలోకి రావద్దు, బెడ్రూమ్లోకి రావద్దు, హాల్లోకి రావద్దు. ఎందుకంటే ఆ సినిమాలు చూడడానికి అయిన అవకాశం కూడా మనకి. ఇతరుల గురించి చాడీలపై చెప్పుకోవడానికి, బూతులు తిట్టడానికి మళ్ళీ బెడ్రూమ్లోకి వస్తే దేవుడు ఎలాగా? అవన్నీ వింటాడు కదా దేవుడు. అందుకని అక్కడికి రానివ్వమను. అందుకనే ప్రార్థన గది బంధించింది. ప్రార్థన గది ఎవడు వచ్చినా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడమే. దేవా నువ్వు కూడా అక్కడికి వచ్చి దీవించాలనుకుంటే దీవించి, అడ్డుంచాడు వెళ్ళిపో. అందుకని ప్రియులారా, మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, మనము విశ్వాసము కలిగి జీవించాలి, దేవుని నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. రెండవది విధేయత చూపించాలి. అర్థమైందా మీకు? అందుకని దేవుని యొక్క చిత్తం ఇంకెలా తెలుసుకోవాలంటే, దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు ఎలా బయలుపరిచాడో తెలుసా? దేవునికి అంటే దేవుడు సార్వభౌమాధికారం కలిగినవాడు. దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? సార్వభౌమాధికారం కలిగినవాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటూనే ఉండాలి. తర్వాత అసలు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? మరి ఇది అసలు కీ పాయింట్ అన్నమాట. అసలు దేవుని చిత్తాన్ని మరి ఎలా తెలుసుకోవాలి? మూడో ప్రశ్న. 2 ప్రశ్నలు ఆన్సర్లు చెప్పాను. ఒకటి ఏం చెప్పాను? దేవుని చిత్తాన్ని ఎందుకు తెలుసుకోవాలి. రెండవది ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి. మూడవది ఏంటంటే, అసలు ఇప్పుడు దేవుని చిత్తాన్ని ఇప్పుడు మరి ఎలా తెలుసుకోవాలి? దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? చాలా జాగ్రత్త వినండి. దేవుని చిత్తాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఏమండి, ఇందాక చెప్పాను కదా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్ లేవు. షార్ట్ కట్ మెథడ్స్ అంటే జస్ట్ ఇట్లా బైబిల్ ఓపెన్ చేస్తే దేవుడు చెప్తాడని, ఎవరో దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకుంటే వాళ్ళు దేవుని చిత్తం చెప్తారని, లేకపోతే మన కళల ద్వారా దేవుడు చెప్పాలని, దర్శనాల ద్వారా దేవుడు చెప్పాలని, దేవుని చిత్తం బయలుపరచబడిందని అప్పుడప్పుడు అక్కడక్కడ కార్డు తీసుకొని స్వైప్ చేసి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోలేము. అర్థమవుతుందా? కార్డు స్వైప్ చేస్తే డబ్బులు వస్తాయి, వస్తువులు కొనుక్కోవచ్చు, కానీ దేవుని చిత్తం తెలియదు. అందుకని దేవుని చిత్తం తెలుసుకోవడానికి చాలామంది ఎలా వాడుకుంటున్నారంటే, బైబిల్ ఓపెన్ చేసి కనుక్కోవడము, ఎవరినైనా సంప్రదించి పలాని పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళిపోతే ఆయన నా గురించి చెప్పేస్తాడని అలాగా సోది చెప్పించుకోవడానికి వెళ్ళినట్టుగా చాలామంది వెళ్తున్నారు. దేవుని చిత్తం అలా తెలియదు. చాలా చెప్తున్నాను. నంబర్ 1, దేవుని చిత్తం తెలుసుకోవడానికి 3 లేక 4 పద్ధతులు చెప్తాను చూడండి. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలంటే, మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి మనం ఏం నేర్చుకోవాలంటే, మొట్టమొదటిగా మనం దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించాలి. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించాలి. క్లోజ్ రిలేషన్షిప్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్షిప్
ఆర్ క్లోజ్ ఫెలోషిప్, సన్నిహితమైన సంబంధం కలిగి జీవించాలి. అప్పుడు దేవుని చిత్తం మనకు ఆటోమేటిక్గా తెలుసుకోవాలి. సన్నిహితమైన సంబంధం కలిగి జీవించాలి అంటే ఇది ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో ఉన్నాను. నేను మా ఇంట్లో మా పాపని పెద్ద అమ్మాయిని నాకు వాటర్ ఇవ్వండి అనగానే గబగబా వెళ్ళి గాజు గ్లాసులో వాటర్ తీసుకొస్తాను. మీ ఇంటికి వచ్చినప్పుడు వాటర్ ఇవ్వండి అంటే కొన్నిసార్లు మీరు స్టీల్ గ్లాసులు తెచ్చారనుకో, నాకు స్టీల్ గ్లాసులు ఇవ్వడం ఇష్టం ఉండదు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అన్నిట్లో తాగుతాను, ఊరగా చెప్తున్నాను, ఇష్టం ఉండదు అనుకోండి కాసేపు. అంటే ఏంటి, నేను ఏ గ్లాసులో నీళ్ళు తాగుతానో మీకు తెలియదు. కానీ మా అమ్మాయికి వెంటనే తెలిసింది. ఎలా తెలిసింది అంటే నాతో ఎక్కువ కాలం గడుపుతుంది కాబట్టి, నాతో సన్నిహితమైన సంబంధం ఉంది కాబట్టి నేను ఏ టైంకి ఏం తింటాను, అరటిపండు ఎలా తింటాను, పెరుగు అన్నం ఎప్పుడు తింటాను, కూర ఎంత వేసుకుంటాను, ఏ కూరలు తింటాను, మా ఆవిడికి బాగా తెలుసు నా గురించి, మా పిల్లలు కూడా బాగా తెలుసు. ఇంకా మా పిల్లల కంటే మా ఆవిడికి నా గురించి ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసు. ఎందుకని ఆ టైంకల్లా తెలిసిపోద్ది. 6 అవ్వగానే నాకు బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేస్తుంది అంతే. సాయంత్రం 5 అవ్వగానే లేచి టీ పెట్టి ఇచ్చేస్తుంది. 5 గంటలకు టీ తాగుతాడు, 6 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, రాత్రి 10 గంటలకు భోజనం చేస్తాను. ఎలా తెలిసింది తనకి? నేను ప్రతిరోజు చెప్పను, నేను ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఎలా తెలిసిపోతుందనంటే నా గురించి తనకు ఎలా తెలిసిందంటే నాతో ఉన్నటువంటి ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్, సన్నిహితమైన సంబంధం ఉండడం ద్వారా తనకి అర్థమైందనమాట. అలాగనే మనం కూడా దేవునితో సన్నిహితంగా గడపకుండా, దేవునితో జీవించాల్సిన జీవితం సరిగా జీవించకుండా, ఆయనతో క్లోజ్ రిలేషన్షిప్ కలిగి జీవించకుండా ఊరికనే బయటకు వచ్చేసి అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి, అప్పుడప్పుడు వెళ్ళి దేవునితో సంబంధం కలిగి, అప్పుడప్పుడు మనం పాటలు పాడుతూ వచ్చి ప్రభా నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయండి ప్రభు అంటే దేవుడు తన చిత్తాన్ని చెప్పాలి. అర్థమవుతుందా? దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరచాడు. కనుక మీరు మొట్టమొదటిగా దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించండి. ఆటోమేటిక్గా దేవుని చిత్తం ఏంటో మీకు అర్థమైపోద్ది. ఈ సంబంధం ఉంటే చాలా. అందుకే అన్నాను కదా, పరీక్షలప్పుడు వెళ్తారు, పెళ్ళిళ్ళప్పుడు వెళ్తారు, ఉద్యోగాలప్పుడు వెళ్తారు, చదువులప్పుడు వెళ్తారు, ఎక్కడ ఏ దేశం వెళ్ళాలి, లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలా వద్దా, దేవుని చిత్తం ఎలా చెప్తాడు? నువ్వు దేవునితో నీకు సంబంధమే లేదు. నీకు ఢిల్లీ వెళ్ళాలా వద్దా, ఇది ఒరిస్సా వెళ్ళాలా వద్దా, పలాని కంపెనీలో జాబ్ వచ్చింది, ఆ కంపెనీలో జాబ్ చేయాలా వద్దా, దేవుని చిత్తం అంతా టక్మని తెలిసిపోవాలి వీళ్ళకి. ఇదైనా బటన్ అనుకున్న, కంప్యూటర్ అనుకున్న, ఆన్లైన్లో యూట్యూబ్లో కొట్టగానే బయటకు వచ్చేది మనకి. ముందు సన్నిహితమైన సంబంధం కలిగి జీవించు, అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇది ఎలా? ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్. నేను ఒక చోట విన్నది మీకు చెప్తున్నా. దేవుడు మనకేం చెప్తుంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం వచ్చాను కొత్తగా అనుకోండి. కొత్తగా వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఋషికొండ వెళ్ళాలనుకోండి. ఋషికొండ వెళ్ళాలని నేను కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాను. కాంప్లెక్స్ దగ్గరికి రాగానే ఒక ఆయన అడుగుతున్నాను, సార్ ఋషికొండ వెళ్ళాలంటే ఆయన గబగబా ఏం చేశాడంటే ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని మొత్తం డైరెక్షన్ వేశాడు. ఇలా వెళ్తే యూనివర్సిటీ గేటు, ఇలా వెళ్తే మద్దిలపాలెం వస్తుంది, మీరు ఇలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు, లేకపోతే హైవే మీద వెళ్ళొచ్చు అని మొత్తం రోడ్ మ్యాప్ అంతా ఇచ్చేసాడు. రోడ్ మ్యాప్ ఇచ్చేసి ఇలా వెళ్ళండి సార్ అన్నాడు. ఈలోపు ఏమైందంటే పక్కన ఇంకొక ఆయన వచ్చేసన్నాడు, ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలని. నేను ఋషికొండ వెళ్ళాలనుకుంటున్నానండి. ఋషికొండ వెళ్ళాలా? నేనట్టు వెళ్తున్నాను సార్, రండి నాతో అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను రోడ్ మ్యాప్ పట్టుకుంటానా లేకపోతే మనిషిని పట్టుకుంటానా? మనిషిని పట్టుకుంటాను. చాలా. ఇప్పుడు ఈ పేపర్ అనేది, రోడ్ మ్యాప్ అనేది గైడెన్స్. ఆ వ్యక్తి ఎవరన్నమాట? గైడ్. అర్థం? వ్యక్తి ఎవరు? గైడ్. గైడ్ అంటే తెలుసు కదా, నడిపించేవాడు. గైడ్ అంటే మనల్ని ముందుండి నడిపించేవాడు గైడ్. ఈ మొదటి వ్యక్తి ఏమి ఇచ్చాడు? నాకు గైడెన్స్ ఇచ్చాడు. రెండో వ్యక్తి ఏమన్నాడు? గైడ్గా ఉంటానన్నాడు. ఇప్పుడు నాకు గైడెన్స్ ముఖ్యమా, గైడ్ ముఖ్యమా? గైడ్ ముఖ్యం. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటాను? మీరు అటు వెళ్తారా? సరే పదండి సార్, ఇంకా ధైర్యంగా బైక్ ఎక్కేస్తా. నా బైక్ వెళ్తున్నాను, ఆయన బైక్ మీద కూర్చోబెట్టుకొని వెళ్తుంటాను అనమాట. వెళ్తుంటే ఆయన ఏమంటాడు? ఏమండి, ముందే బైక్ ఎక్కగానే 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తీసుకోవాలి. ఆఫ్టర్ 1/2 కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. తర్వాత ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రౌండ్ యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మళ్ళీ 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ టర్న్ తీసుకోవాలి. ఒక బొమ్మ కనబడుతుంది, అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి, కమాన్ వెళ్ళు అని అంటాడా? బైక్ ఎక్కగానే మొత్తం చెప్పేస్తాడా? అందరికి ఆకలేస్తున్నట్టుంది. ఉండు, నువ్వు ఆగు మధ్యలో. అలా అంటాడా? ముందే రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాడా? ఇవ్వడు. ఏమంటాడనమాట అంటే ఆ జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటాడు? రైట్. ఏమంటాడు? రైట్ టర్న్ అంటాడు, అంతే. ఏమండు అంటే జంక్షన్ దగ్గరికి వచ్చేంతవరకు రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో చెప్పడు. చదవండి, గైడు దగ్గరుండేటువంటి వాడు ఆ జంక్షన్ వచ్చేంతవరకు రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో చెప్పడు.
రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో చెప్పాలి అని తెలుసుకోవాలంటే గైడ్తో పాటు ఈయన ప్రయాణం చేయాలి. మీకు అర్థమైందా? గైడ్తో పాటు ప్రయాణం చేస్తే రైట్ సైడ్ అని అనుకున్నప్పుడు రైట్ సైడ్ తిప్పేస్తాడు. రైట్ సైడ్ తిప్పిన తర్వాత మళ్ళీ వెంటనే చెప్పడు, మళ్ళీ ఇంకొక జంక్షన్ వచ్చేంతవరకు మళ్ళీ ఎటు వెళ్ళాలో ఆయనకు తెలుసు కదా గైడ్కి. అక్కడికి వచ్చింది అది ఇప్పుడు అంటాడు లెఫ్ట్ వెళ్ళంటాడు, అప్పుడు లెఫ్ట్ వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ వెళ్ళి యూటర్న్ తీసుకోమంటాడు, యూటర్న్ అంటే ఆ జంక్షన్ వచ్చేంత వరకు గైడ్ మనకి గైడెన్స్ ఇవ్వడు, జంక్షన్ వచ్చినప్పుడే గైడెన్స్ ఇస్తాడు. అలాగనే మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అంటే గైడ్తో మనము ప్రయాణం చేసినప్పుడే మనకి గైడెన్స్ దొరుకుతుంది. అర్థమైందా మీకు? గైడ్తో మనం ప్రయాణం చేసినప్పుడే మనకు గైడెన్స్ దొరుకుతుంది. గైడ్ ఎవరు? దేవుడు. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఆయనతో పాటు ప్రయాణం చేస్తుంటే అప్పుడు ఆ గైడ్ మనకి గైడెన్స్ ఇస్తాడు. కుడివైపు వెళ్ళాలా, ఎడమవైపు వెళ్ళాలా, ఈ అమ్మాయిని లేక ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా, ఈ ఉద్యోగంలో చేరాలా వద్దా, ఈ కంపెనీ మంచిదా కాదా, ఈ ఇల్లు కట్టుకోవాలా వద్దా, ఈ స్థలంలో ఉండాలా వద్దా, గైడెన్స్ అప్పుడు దొరుకుతుంది. మనం ఎంత గొప్పలం అంటే గైడ్ వద్దు, గైడెన్స్ కావాలి, పేపర్ కావాలి, రాసిచ్చేయండి అడిగిపోతావు. రాసిచ్చేస్తే కాట కలిసిపోతావు. తెలంగాణ భాషలో కాట కలవడం అంటే ఏంటి? తప్పిపోతావు, చిక్కుపడిపోతావు, ఎక్కడికి వెళ్తావు తెలీదు, భీములు వెళ్ళవు, నువ్వు బీచ్లోకి వెళ్ళిపోతావు. ఏది మన ఇది బే ఆఫ్ బెంగాల్లో దూకితే అట్లాంటిక్ మహాసముద్రంలో తేలుతాం. చాలామంది జీవితాల్లో చిక్కుపడిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు గైడు లేకుండా గైడెన్స్ని తీసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో ఎలా ప్రయాణం చేస్తున్నారంటే గైడు లేకుండానే గైడెన్స్ కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు, ప్రాధేయపడుతున్నారు. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకని మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనం ఏం తెలుసుకోవాలంటే గైడ్ని తెలుసుకోండి, గైడ్ని ఎరగండి, అప్పుడు గైడెన్స్ మీకు అర్థమవుతుంది. గైడ్ని తెలుసుకోకుండా గైడెన్స్ను తెలుసుకోవడం చాలా పెద్ద పొరపాటు. అందుకే మనం దేవుని చిత్తాన్ని సరిగా తెలుసుకోలేకపోతున్నాం. ఇది అర్థమైంది మీకు? దేవుని చిత్తాన్ని ఎందుకు సరిగా తెలుసుకోలేకపోతున్నాం మనం అంటే గైడెన్స్ని తెలుసుకుంటున్నాం కానీ గైడ్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరిని తెలుసుకుంటే మనకు గైడెన్స్ వస్తుంది, దేవుని చిత్తం తెలుస్తుంది. గైడ్ని తెలుసుకుంటే గైడ్తో పాటు మనం ప్రయాణం చేస్తే గైడ్ ఆయన వెంటే ఉంటే మనకు ఆటోమేటిక్గా గైడెన్స్ అంతా తెలిసిపోతుంది. ఆయన వెంటనే చెప్పేస్తాడు, ఎందుకంటే ఆయన భీములు వెళ్తున్నాడు కదా, లేదా ఋషికొండ వెళ్తున్నాడు కదా, ఋషికొండ వెళ్తాడు అంటే రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్, ఎందుకంటే అంతా తెలుసు ఆయనకి. మళ్ళీ చిక్కుపడనివ్వడు, మళ్ళీ గమ్యస్థానానికి చేరుస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఏమండి, చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే వీళ్ళు దేవుని ప్రణాళికను సరిగా అర్థం చేసుకోకుండా, అర్థమైందా? దేవుని ప్రణాళికను సరే అర్థం చేసుకోకుండా గైడ్ దగ్గరికి రాకుండా గైడెన్స్ని అడుగుతున్నారు. అందుకని చాలామంది ఏం చేసినట్టే గైడెన్స్ పేపర్ అడుగుతున్నారు. సో గైడెన్స్ పేపర్ మనకి ఏ విధంగా సహాయము చేయదు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి. బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి. ఎందుకంటే 66 పుస్తకాల్లో దేవుడు తన మనస్సును రాశాడు. ఈ 66 పుస్తకాల్లో దేవుడు ఏం చేశాడు? తన మనస్సును రాశాడు. ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదవన్నో కొడు, బైబిల్ చదవన్నో నీ బాధలు తీరన్నో, బైబిల్ చదవన్నో నీ బాధలు తీరన్నో, సత్యదేవుడు నిత్యదేవుడు ఏ పాపం మెరుగని యేసు దేవుడు ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. చెప్పండి కొట్టండి. చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం, చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. పామును చూడన్నో పాకు పురుగును చూడన్నో, పామును చూడన్నో పాకు పురుగును చూడన్నో, చెట్టును చూడు పుట్టను చూడు మనిషిని చూడు పామును చూడు ఎవరు చేసిరి అది ఎలా కలిగెను, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. బైబిల్లో చదవన్నో, బైబిల్ చదవన్నో నీ బాధలు తీరన్నో, సత్యదేవుడు నిత్యదేవుడు ఏ పాపం మెరుగని యేసు దేవుడు ఎవరు చేసిరి అది ఎలా కలిగెను, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. ఏం చదివితే బాధలు పోతాయి? కొంతమంది బైబిల్ చదువుతున్నాను పాస్టర్ గారు కానీ బాధలు తీరట్లేదండి. నామకార్థంగా చదవడం కాదు, ఆయనతో ఉండి చదవాలి, ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలి.
అందుకని 66 పుస్తకాల్లో దేవుని సత్యం ఉంది, దేవుని మనస్సు ఉంది. అందుకని బైబిల్ గ్రంథం ఏముంటుంది? ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు చెప్పండి? దేవుడు తన చిత్తాన్ని సర్వసత్యములో నడిపిస్తాడు. చాలా జాగ్రత్త వినండి. దీన్ని ఏమంటారంటే బైబిల్ గ్రంథాన్ని రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఏమంటారు దీన్ని? రాసుకునే వాళ్ళు రాసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఇంకో చాలా క్రూషియల్ పాయింట్ చెప్తాను నేను. రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు తన మనసుని, తన చిత్తాన్ని బైబిల్ గ్రంథము ద్వారా బయలుపరిచారు. దీని ఏమంటాం? రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. చాలా జాగ్రత్త వినాలి. ఇప్పుడు రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారండి చాలా ప్రార్థన చేస్తున్నాను కానీ అమ్మాయి ఎవరో తెలియట్లేదండి. ఎందుకు తెలియట్లేదు? ఆన్సర్ చెప్పనా? అమ్మాయి ఎవరు? ఆన్సర్ చెప్పనా? ఎక్కడుందో చెప్పనా? అంటే నీకని కాదు, జనరల్గా చెప్తున్నా. అబ్బాయిని వెతుకుతున్నాం కాదండి, ఎందుకో గైడెన్స్ రావట్లేదండి. జాగ్రత్తనండి, ఇది జీవిత రహస్యం, అద్భుతమైనటువంటి మిస్టరీ, మర్మం. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి మర్మాలు ఎవరు చెప్పరు, మీకు ఎక్కడ దొరకవు. ఎందుకో ప్రేయర్ చేస్తున్నాను కానీ గైడెన్స్ రావట్లేదండి, దేవుని చిత్తం తెలియట్లేదండి. ఎందుకు తెలియట్లేదు చెప్పనా? చాలా సింపుల్, చాలా సింపుల్. రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు బయలుపరిచిన తన చిత్తానికి మనము లోబడినప్పుడు బయలుపరచబడని తన చిత్తం మనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందా? ఈ స్టేట్మెంట్ రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దేవుడు బయలుపరిచిన తన చిత్తానికి మనము లోబడినప్పుడు, దేవుడు బయలుపరిచిన తన చిత్తానికి మనం లోబడినప్పుడు, లేక మనం విధేయత చూపినప్పుడు, దేవుడు బయలుపరిచిన తన చిత్తానికి మనం విధేయత చూపినప్పుడు బయలుపరచబడని చిత్తం మనకు అర్థమవుతుంది. బయలుపరచబడని చిత్తం మనకు అర్థమవుతుంది. అంటే రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ మనకు ఎప్పుడైతే రివీల్డ్ విల్కి మనం విధేయత చూపుతామో అన్రివీల్డ్ విల్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, బయలుపరచబడిన చిత్తం రెండు ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఇది ఎలా మీకు చెప్పాలంటే, జాగ్రత్త వినండి. రివీల్డ్ విల్ అంటే దేవుడు బయలుపరిచిన చిత్తానికి ముందు లోబడాలి మనం. దేవుడు బయలుపరిచిన చిత్తానికి మనం లోబడితే అప్పుడు బయలుపరచబడిన చిత్తం మనకు అర్థమైపోద్ది, తెలిసిపోద్ది. ఎట్లాగంటే ఉదాహరణకి చూడండి, ఒకళ్ళు వివాహం చేసుకోవాలి. బైబిల్లో రివీల్డ్ విల్ ఏంటి? దేవుడు ఏమైనా బయలుపరిచాడు? విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. అది రివీల్డ్ విల్. దేవుడు బయలుపరిచిన చిత్తం ఏంటి? ఒక విశ్వాసి మరొక విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. అంటే ఎప్పుడు జాగ్రత్త. మరి ఒక విశ్వాసినే పెళ్లి చేసుకోమన్నాడు. ఓకే, విశ్వాసనే చేసుకుంటాను. కానీ మరి ఎవరిని చేసుకోవాలి? మీకు అర్థమైందా? విశ్వాసం చేసుకోమన్నారండి. ఏ విశ్వాసం చేసుకోవాలి? అది అన్రివీల్డ్ విల్ అనమాట. రివీల్డ్ విల్ ఏంటి? విశ్వాసం చేసుకోవాలి. అన్రివీల్డ్ విల్ అంటే తెలియపరచబడిన చిత్తం ఏంటి? మరి ఏ అమ్మాయిని చేసుకోవాలి లేక ఏ అబ్బాయిని చేసుకోవాలి అది తెలియదు నీకు. కాబట్టి నువ్వేం చేయాలి? మొదట ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఏ విశ్వాసిని పెళ్లి చేసుకోవాలో అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు ముందుట్లోనే విశ్వాసిని కాకుండా ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకొని దేవాన్ని చిత్తం అని అంటే నువ్వు చేసుకున్నదే రివీల్డ్ విల్లోనే నువ్వు డిజోబీడియన్స్ చూపించినప్పుడు దేవుడు అన్రివీల్డ్ విల్ని ఎలా నీకు తెలియజేస్తాడు? అర్థమైందా మీ అందరికీ? చాలామంది దేవుడు బయలుపరిచిన చిత్తాన్ని రివీల్డ్ విల్కి విధేయత చూపించట్లేదు కాబట్టి అందుకని అన్రివీల్డ్ విల్ని దేవుడు వారికి బయలుపరచట్లేదు. అర్థమైందా? ఈ లోకములో నీకు ఇచ్చేటువంటి అట్రాక్షన్ వెనకాల పరిగెట్టద్దు నువ్వు. అందుకని ఒక కంపెనీలో ఉద్యోగం చేయడం దేవుని చిత్తం, కష్టపడి పని చేసుకోవడం దేవుని చిత్తం. ఆ పని చేయడానికి నువ్వు దేవుని చిత్తానుసారంగా పని చేయడానికి, దేవునికి ఇష్టంగా పని చేయడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే అప్పుడు ఏ కంపెనీలో పని చేయాలి, ఎలాంటి జాబ్ ఎన్నుకోవాలనేది దేవుడు తర్వాత మనకు బయలుపరుస్తాడు. అందుకని చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ముందు రివీల్డ్ విల్కే నువ్వు చూపించట్లేకపోతున్నావు, విధేయత చూపించట్లేదు. కాబట్టి ఏ పని చేసుకోవాలని అనుకుంటుంటే ముందు వీళ్ళు ఏమడుగుతుంటారు? దేవుడు బయలుపరిచిన తన చిత్తాన్ని సరిగా చదవకుండా దీనికి విధేయత చూపించకుండా వెంటనే ప్రభా ఏ అమ్మాయిని చేసుకోమంటావు? ఎలా చూపిస్తాడు దేవుడిని? అర్థమైందా? ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా? ఏ ఇల్లు కొనుక్కోమంటావు? అసలు ఇల్లు కొనుక్కోవాలా లేదనేది ముందు దేవుడిని అడగాలి ఫస్ట్. అప్పుడు దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు చెప్తాడు నీకు ఏ ఇల్లు కొనుక్కోవాలో చెప్తాడు. అర్థమవుతుందా? నేను ఏ స్థలంలో పని చేయాలి ప్రభా? అసలు ముందు నువ్వు అసలు ఒక స్థలంలో నువ్వు పని చేయడం దేవుని చిత్తమా కాదని తెలుసుకుంటే అప్పుడు ఏ స్థలానికి వెళ్ళాలో దేవుడు చెప్తాడు. అన్నీ మనమే సెట్ చేసేసుకొని ఈ చదువు చదవాలి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ ఉద్యోగంలో చేరాలి, ఇవన్నీ అంటే మనమే మన ప్రణాళిక మన ప్లాన్ అంతా గీసేసుకొని
మన ప్లాన్ ప్రకారం దేవా నువ్వు ఇలా దీవించు ప్రభా, నీ చిత్తం ఇక్కడ చేయి ప్రభా, నీ చిత్తం దేవుడు చేయడు. ఒకవేళ అవి జరిగినా కానీ అవి దేవుని యొక్క కామన్ గ్రేస్ క్రింద అన్యులకు ఎలా జరుగుతున్నాయో మనకు జరుగుతున్నాయి తప్ప యాక్చువల్గా దేవుడు తన హృదయపూర్వకంగా మన జీవితం పట్ల తన కార్యాలు చేయట్లేదు, తన ప్రణాళికను మన జీవితం పట్ల నెరవేర్చట్లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. ఆల్రెడీ పెళ్ళైపోయినా కానీ, ఆల్రెడీ పెళ్ళైపోయి పిల్లలు పుట్టినా కానీ ఇప్పటికైనా నీ జీవితంలో నువ్వు పశ్చాత్తాపడితే తప్ప నీ డైరెక్షన్ మారదు. నీ డైరెక్షన్ మార్చుకోవాలంటే ఇప్పటికైనా నీ జీవితంలో నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకోవాలనుకుంటే, ప్రభా ఇంతవరకు నాకు ఇష్టమైన ఉద్యోగమే నేను చేశాను, నాకు నచ్చిన పెళ్ళిళ్ళే చేశాను, లేకపోతే నాకు నచ్చిన విధంగానే నా పిల్లలకు ఉద్యోగాలు చేయించాను, నాకు నచ్చిన విధంగానే బ్రతకమని వాళ్ళకు నచ్చిన విధంగానే పిల్లలు బ్రతకడానికి నేను అనుమతించాను ప్రభా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని పశ్చాత్తాపడితే అప్పుడు మన డైరెక్షన్ దేవుడు మారుస్తాడు. అర్థమైంది? దేవుని చిత్తం ఎలా తెలుసుకోగలం? ఒకటి, గైడ్నితో పాటు గైడెన్స్ని కూడా మనం, అంటే ముందు గైడ్ని తెలుసుకోవాలి, అప్పుడు మనకు గైడెన్స్ అర్థమవుతుంది. రెండవది ఏంటంటే దేవుని మనసు తన యొక్క పుస్తకంలో దేవుడు రాశాడు అనగా దేవుని యొక్క వాక్యాన్ని రివీల్డ్ వీళ్ళకి ఒబే చూపు. ఇవి దీనికి ఒబే చూపరు. నీ భర్తను ప్రేమించి దీనికి ఒబే చూపరు, కానీ భర్త మాత్రం మారిపోవాలి. భార్యను ప్రేమించడు, కానీ ఏంటంటే నా భార్య నాకు లోబడాలి. ఎలా లోబడుతుంది? రివీల్డ్ వీళ్ళకి విధేయత చూపు. భర్తలారా మీ భార్యను ప్రేమించడి, ముందు దానికి లోబడవయ్యా నువ్వు. భార్యలారా మీ భర్తలకు విధేయత చూపండి, ముందు దానికి లోబడు. ముందు నువ్వు దానికి లోబడితే నెక్స్ట్ నీ భర్త నేను ఎలా ప్రేమించాలో, లేక నీ భార్య నీకు ఎలా లోబడాలో దేవుడు తర్వాత తెలియజేస్తాడు. మనం చేయాల్సిన పని చేయము. మనం మాత్రం దేవుడు మాత్రం తన చిత్తాన్ని చేసి నా భార్యను మార్చాలి, నా భర్తను మార్చాలి, నా పిల్లల్ని మార్చాలి. నువ్వు దేవుని రివీల్డ్ వీళ్ళకి విధేయత చూపుతున్నావా? దేవుడు బయలుపరిచిన తన చిత్తానికి, తన వాక్యానికి మొదట విధేయత చూపడం నేర్చుకుంటే తర్వాత రూమ్స్ అన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఈ రహస్యం చాలామందికి తెలియదు. ముందు చెప్పిన వాక్యానికి విధేయత చూపడు, ముందు 1000 వాక్యానికి విధేయత చూపడు. ఏదో ఒక లోతైన మర్మం తెలుసుకోవాలి, ఇంకా లోతుగా దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి. ముందు నోరు మూసుకొని బైబిల్ చదివి దాని ప్రకారం జీవించు, అంతే. ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. అంతే తప్ప ఏదో లోతైన మర్మాలు తెలుసుకోవాలి, ఏదో బాగా బైబిల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు, బైబిల్ లోతుగా సత్యం అర్థం చేసుకోవాలని అనుకున్నట్టుగా ఏదో తెలుసుకోవాలని ఊబలాడబడుతుంటా. ముందు నేను చెప్పిన పని చేయమంటున్నాడు దేవుడు, తర్వాత ఆయన ఏం చేయాలో నీకు చేస్తా. ముందు చేయను, ముందు నోరు మూసుకొని ఈ పని చేయను, ఆటోమేటిక్గా మిగతావన్నీ తెలిసిపోవాలి. చేయాల్సింది చేయరు, చేయకూడదు తెలియంది మర్మయుక్తంగా ఉంది మాత్రం తెలుసుకోవాలని బలాడపడతాం. అందుకని మనకు దేవుని చిత్తం అర్థం కావట్లేదు. మూడవది ఏంటంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. వాటర్ అమ్మ. కాబట్టి సహోదరులారా, ఆగండి, ఇక్కడేమన్నాడు ఇంకోటి అంటే మన మనస్సు నూతనపరచబడి రూపాంతరం చెందినప్పుడు దేవుని చిత్తం అర్థమవుద్ది మనకి. మూడవది ఏంటంటే ముందు మన మనస్సు మారాలి. ఫస్ట్ మన మనసుని మార్చుకోవాలి. అంటే మనస్సును మార్చుకొని రూపాంతరం చెందితే తప్ప నీకు దేవుని చిత్తం ఏంటో క్లారిటీ రాదు, దేవుని చిత్తం అర్థం కాదు. చాలామంది వాళ్ళ మనసులు మార్చుకోరు. నేను ఇంతే, నేను ఎప్పుడు కోపిస్తోనే, నీ కోపం మార్చుకున్నంత వరకు నీకు దేవుని చిత్తం అర్థం కాదు, దేవుని చిత్తం తెలియదు నీకు. నేను మా ఆయన్ని ఎప్పుడు తిడతాను ఉంటాను, నా మనసు ఇంతే, నువ్వు ఎన్నన్నా చెప్పు నా బ్రతుకంత ఇంతే, నీకు దేవుని చిత్తం అర్థం కాదు. నువ్వు ఎన్నన్నా చెప్పు నా పద్ధతులు ఇంతే, నా పద్ధతులు నేను మార్చుకోను, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను, నీకు దేవుని చిత్తం అర్థం కాదు. బైబిల్ అంటుంది నీ మనస్సు నూతనపరచబడి, మనస్సు మారాలి, మనసును మార్చుకొని రూపాంతరం చెందాలి. ఈ మనసు మార్చుకొని రూపాంతరం చెందాలంటే ఇది మనసు ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు రూపాంతరం చెందుతుందంటే దేవుని వాక్యం చేత నీ మనసును కడుక్కోవాలి. ఇవన్నీ ఇంటర్ కనెక్షన్. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించినప్పుడు ఆయన బయలుపరిచిన చిత్తాన్ని తెలుసుకుంటావు. ఆయన లవ్ లెటర్ అయిన బైబిల్ని చదువుతావు. ఆయన బైబిల్ని చదివినప్పుడు ఆ వాక్యం చేత నీ మనసు కరడుగట్టుకొని పోయినటువంటి నీ మనసు, పాపిష్టి మనసు, మూర్ఖపు మనసు, చెడ్డ మనసును ఏం చేయాలి, ఆ వాక్యం చేత నువ్వు కడుక్కోవాలి, కడుక్కుంటుండాలి. అంటే ఆ వాక్యాన్ని మనం పునరాలోచించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఈ వాక్యము నీ మనసు యొక్క అట్టడుగు స్థాయిలోనికి వెళ్ళి నిన్ను కడిగేదాకా,
లేక నీ సబ్ కాన్షియస్ లెవెల్కి అది దిగిపోయేంత వరకు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. చాలామంది వాక్యము సబ్ కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది, కాన్షియస్ ఉంటుంది, సబ్ కాన్షియస్ ఉంటుంది. కాన్షియస్ అంటే మనకు తెలిసి చేస్తుంటాం, సబ్ కాన్షియస్ అంటే మనకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తుంటాం. అర్థం, తెలిసి కొంతమంది తప్పులు చేస్తుంటారు, కొంతమంది తెలియక తప్పులు చేస్తుంటారు. అంటే దేవుని వాక్యం ఎంతవరకు మనం అనుమతించాలి? చాలామంది దేవుని వాక్యం కాన్షియస్ లెవెల్ వరకే అనుమతిస్తారు, సబ్ కాన్షియస్లోకి అనుమతించం మనం. నీ సబ్ కాన్షియస్లోనికి అనుమతించినంత వరకు నీ హృదయంలో, నీ మనసులో మార్పు రాదు. నీ మనసు మారకపోతే నీకు దేవుని చిత్తం అర్థం కాదు, తెలుసుకోలేవు. అందుకే నీ వాక్యాన్ని ఎంతగా ధ్యానించాలంటే, కీర్తనకాడు అన్నాడు కదా, అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండక, దుష్టులు ఆలోచించపు నడవక, పాపుల మార్గం నిరవక, కూర్చుండక ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. మనం ఏం చేస్తుంటాం? రాత్రి మొదలుకొని తెల్లారు లేచినవాడు, సచ్చినోడు, నా మాట వినుడు, ఇలాంటోడు అలాంటోడు, ఏం చెప్దాం, ఈడు ఇంతే, ఈడు బతుకింతే, ఇది ఇంతే, ఈవిడ ఇంతే, ఈవిడ ఇంతే అనుకుంటూ రాత్రంతా సుప్రభాతాలు శ్లోకాలు పాడుకుంటూ పోతుంటే దేవుని చిత్తం ఏం అర్థమైపోద్ది నీకు? దేన్ని ధ్యానించమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. దివారాత్రము ధ్యానించడం అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యాన్ని ధ్యానించి 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 ఆ వాక్యము సబ్ కాన్షియస్ లెవెల్లోనికి వెళ్ళి నిన్ను అక్కడ కడగాలి. నేను అప్పుడు నీకు నీ మైండ్ రెన్యూ అయిపోద్ది అన్న. అర్థమైందా? అందుకే నేను అంటున్నాను చూడండి, నాకు చాలా నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టట్లేదా? వాక్యం సబ్ కాన్షియస్ లెవెల్లోనికి వెళ్ళి నన్ను శుద్ధీకరిస్తుంది. అందుకే నిద్ర పట్టట్లేదు. చాలామంది ఊరికే నిద్ర పోతారు, కళ్ళు మూసుకుంటే చాలా వెళ్ళిపోతారు, డీప్ స్లీప్, కోమాలోకి వెళ్ళిపోతారు. అప్పుడే నీకు ఎట్ట నిద్ర పడుతుందో నాకు అర్థం కాదు. నువ్వు వాక్యం విన్న తర్వాత నువ్వు దీన్ని ఎందుకు అడగట్లేదు, ఎందుకు ధ్యానించట్లేదో, మరొకసారి పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా, దీని అర్థం ఏంటని మళ్ళీ నా దగ్గరికి రాలేకపోతున్నారంటే మీకు జబ్బు పట్టింది, మీరు రోగిష్టులు, మీకేదో ఎపిలిప్టిక్ అనేటువంటి జబ్బు, మూర్ఛరోగం పట్టింది. వాక్యం విన్న తర్వాత మూర్ఛరోగం తిరుగుతున్నారు మీరు. దీన్ని ధ్యానించేటది అడగట్లేదు మీరు. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యూ. కూర చాలా బాగుందనుకోండి, ఏమంటారు? అమ్మ ఇంకొంచెం ఉందా కూర అడుగుతారా లేదా? కూర విషయంలో మళ్ళీ అడుగుతారు. సాంబార్ ఇంకొంచెం ఉందా లేదా, నాకు ఉందా లేదా కొంచెం తీసి పక్కన పెట్టండి అని అంటారు. వాక్యం దగ్గరికి వచ్చి అడగరే? పాస్టర్ గారు ఇంకొక అరగంట ఎందుకు చెప్పరు, లేదా మధ్యాహ్నం చెప్పరు, సాయంత్రం చెప్పరు అడగరు. ఎప్పుడు అయిపోద్దండి, నేను 4 గంటలకు వెళ్ళొచ్చా, భోజనం చేసిన తర్వాత వెళ్ళొచ్చా, చిన్న పని ఉంది. ఇప్పుడు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. తాళం వేసేస్తాను, నేను తాళం చేతులు నా దగ్గర పెట్టుకుంటాను. దేవుడు నాకు ప్రేరేపణిచ్చి మిమ్మల్ని పంపించమని చెప్పేంత వరకు మీకు చెప్తూనే ఉంటా. రాత్రి పాస్టర్ గారు అన్నారు, నువ్వు మొదలు పెడతావు కానీ అది నేను అన్నాను మధ్యాహ్నం కల్లా ముగిస్తారు, అది అవ్వదు నాకు తెలుసు అంది. చూసావా, సన్నిహితమైన సంబంధం. నీ మనసు మరి నూతన పడాలంటే ఏంటిది? వాక్యం చేత నీ మనసును కడుక్కోవాలి, ధ్యానించాలి, పునరాలోచించాలి, మరలా ఆలోచించాలి. నీ మనసు యొక్క అట్టడుగు భాగాల్లోనికి వెళ్ళి అది నిన్ను కడగగలగాలి. అప్పుడు నీ మనసు ఏమవుతుంది? నూతన పరచబడి రూపాంతరం చెప్తుంది. అప్పుడు నీ మైండ్ ఎలా ఉంటుందంటే, అప్పుడు నువ్వు స్క్రిప్చరల్గా ఆలోచిస్తావు, వాక్యానుసారంగా ఆలోచిస్తావు, వాక్యానుసారంగా జీవిస్తావు, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తావు, వాక్యానుసారంగా నువ్వు స్పందిస్తుంటావు. అప్పుడు దేవుని చిత్తం నీకు బాగా అర్థమవుతుంది. కానీ మనం ఏంటంటే లౌకికంగా, మన మనసు అంతా ఎలా ఉంటుంది చెప్పండి? చాలామంది మనసు లౌకికంగా ఉంటూ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానండి. యు ఆర్ ఏ ఫూల్. అంత లోకానుసారంగా ఆలోచిస్తూ లోకానుసారంగా మనము ఈ డబ్బు పలానా చోటు పెడితే ఈ విధంగా వడ్డీ వస్తుంది, లేకపోతే మనం ఈ అమ్మాయిని చేసుకుంటే కట్నం ఎక్కువ వచ్చేస్తుంది, లోకానుసారంగా ఆలోచిస్తూ, లేదా పలాని జాబులో చేరితే మనకి పర్మనెన్స్ ఎక్కువగా ఉంటుంది, లేదా పలాని దేశానికి వెళ్తే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి, కువైట్కి వెళ్తే దినార్స్, దాని డబ్బు మార్పిడి ఎక్కువగా, లేకపోతే సౌదీకి వెళ్తే అది రియాల్స్, దాని డబ్బు తక్కువ. నీ మనసంతా లోకానుసారంగా ఆలోచిస్తుంది. కట్నాల గురించి ఆలోచిస్తావు, కులం గురించి ఆలోచిస్తావు, డబ్బు గురించి ఆలోచిస్తావు, కంపెనీస్ గురించి ఆలోచిస్తావు, లేదా ఆస్తుల గురించి ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చేమంటారంటే దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను బ్రదర్. నీ మనస్సు మారాలి. పిల్లల్ని కూడా పెంచే పద్ధతి ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి వారికి లోకపు విలువలతో పెంచేసి, లోకము అరే నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు పెద్ద జాబ్ చేయాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, నువ్వు గొప్పగా ఉండాలి, లోకపు విలువలతో పెంచేసి చివరికి దేవుని చిత్తం కనుక్కోవాలనంటే, నా కుమారుని విషయంలో, నా కుమార్తె విషయంలో దేవుని చిత్తం చేయాలి బ్రదర్. నీకు దేవుడు తన చిత్తం చెప్పడు బ్రదర్. పిల్లలను ఏమండి లోకపు వరల్డ్లీ వాల్యూస్తో మనం పిల్లల్ని పెంచుతున్నాము. అందుకని ద వరల్డ్
వరల్డ్లీ సిస్టమ్ ఇన్ అవర్ మైండ్ షుడ్ బి చేంజ్డ్. మన మనస్సులో ఉండేటువంటి వరల్డ్ సిస్టమ్ అంతా కూడా, ఈ మనస్సు దేని గురించి ఆలోచిస్తుంటుంది? కట్నాల గురించి ఆలోచించే మనసు, లోకరీతిగా ఆలోచించే మనసు, వాస్తుల గురించి ఆలోచించే మనసు, వడ్డీల గురించి, కులాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఆస్తుల గురించి, డబ్బుల గురించి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటే ఎలా ఉంటుందని వాటి గురించి నీ మనసంతా తిరుగుతూ వ్యావరింగ్ అవుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నీ మనసు రూపాంతరము చెందట్లేదు. ఈ విషయాల్లో నీ మనసు రూపాంతరము చెందాలి. ఆ విషయంలో రూపాంతరం చెందితే నీ మనసు మారాలి. పెద్ద కారా, పెద్ద ఇళ్ళ, లేదా పెద్ద ఉద్యోగమా, లేదా ఆస్తులు ఉన్నాయా, పెద్ద ఉద్యోగమా, ఏ కంపెనీలో పనిచేస్తున్నాము, ఏ దేశంలో పనిచేస్తున్నాము, లేదా ఏ ప్రాంతంలో పనిచేస్తున్నాము, బెంగళూరులో పనిచేస్తున్నామా, ఢిల్లీలో పనిచేస్తున్నాము, ఫూలిష్నెస్. ఎక్కడ పనిచేస్తున్నా నీ మనసు మారాలి ముందు. ఫస్ట్ నీ మనసు మారనంత వరకు దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడం కష్టము. దేవుడు తన చిత్తాన్ని నీకు అంత సులువుగా బయలుపరచడు. దట్ ఈస్ ద బైబిల్. అందుకనంటే లోక మర్యాదను అనుసరింపక ముందు లోక మర్యాదను అనుసరించిన మానవయ్య. లోకాన్ని అనుసరించేస్తుంటారు వీళ్ళు, లోకానుసారంగా జీవించేస్తుంటారు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఏ ఇల్లు కొనుక్కోవాలో తెలుసుకోండి. నువ్వు లోకానుసారంగా ఆలోచించేసి ఏ ఇల్లు కొనుక్కోవాలో తెలుసుకోవాలనుకుంటే ఎలా చెప్తాడు దేవుడు నీకు? లోకానుసారంగా ఆలోచించేసి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటాను ఎలా చెప్తాడు దేవుడు నీకు? అందుకని చాలామంది మనసులు మారట్లేదు. అందుకని ఫైండ్ గాడ్స్ విల్ in all areas of your life, not just in one area. Our whole value system should have been changed. మన వాల్యూ సిస్టమ్ మారిపోవాలి. మన వాల్యూ సిస్టమ్ మారాలి. మన పిల్లలకు అది నేర్పించాలి, మనం అది నేర్చుకోవాలి, మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎలా మార్చుకోవాలంటే, అందుకని నేను ఏ విధంగా మాట్లాడాలి, హౌ షుడ్ ఐ స్పీక్, హౌ షుడ్ ఐ స్పెండ్ మనీ, హౌ షుడ్ ఐ స్పెండ్ మై టైం, నేను ఏ ప్రోగ్రామ్ చూడాలి, ఏ ప్రోగ్రాం చూడకూడదు, నేను ఏ సంఘానికి అటెండ్ అవ్వాలి, ఎలాంటి స్నేహితుల్ని సంపాదించుకోవాలి, ఏ ఉద్యోగంలో చేరాలి, వీటన్నిటి విషయాల్లో దేవుని చిత్తం కనుక్కోవాలి. దేవుని చిత్తం ఎందులో కనుక్కోవాలి? ఒక్క పెళ్లి విషయంలో కనుక్కొని పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఇక మళ్ళీ దేవుని గురించి ఆలోచించాం. దేవుడు బయలుపరిచాడు కదా మంచి అమ్మాయిని, ఇక అంత ఇది ఇక్కడ వన్స్ ఫర్ ఆల్. మళ్ళీ పిల్లలు పుట్టి వాళ్ళు ఏదైనా ఉద్యోగంలో చేరాలి, అప్పుడు మళ్ళీ దేవుని చిత్తం దగ్గరికి వస్తాం. ప్రతి విషయంలో మనము దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. నేను ఎలా మాట్లాడాలి ప్రభా, నీ చిత్తం ఏంటి ప్రభా, ఏ పదాలు వాడాలి ప్రభా, ఏ సంఘానికి వెళ్ళాలి ప్రభా, లేదా ఏ విధంగా డబ్బు ఖర్చు పెట్టాలి ప్రభా, నా సమయాన్ని ఎలా నేను ఖర్చు పెట్టాలి ప్రభా. టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రాం చూడడం కాదు, ఏది చూడాలి ఏది చూడకూడదు ప్రభా. ఇలా చేయగలుగుతున్నారా? అలా చేయలేకపోతే మనకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాడు. అందుకని చాలామంది ఆర్థికంగా లావాదేవీలు చేస్తారు, కట్నాలు తీసుకుంటారు, వాస్తులు పాటిస్తారు, అన్నీ లౌకికంగా ఆలోచిస్తారు. సడన్గా వచ్చేసేమంటారంటే దేవుని చిత్తం తెలుసుకోవాలని అంటారు. అందుకని వాళ్ళ మనసులకు దేవుని చిత్తం అర్థం కావట్లేదు. అర్థమైందా? జీవించాల్సిన పాప జీవితం అంతా మనసు మార్చుకోకుండా, ఆ మనసు మారనటువంటి పాపభూయిష్టమైన జీవితం అంతా జీవించేసి, లోకం గురించి ఆలోచించి, లోక పద్ధతుల ప్రకారం బ్రతికేసి, ఇప్పుడు సడన్గా వచ్చేసి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను బ్రదర్. దట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. ఒకవేళ దేవుని చిత్తం తెలుసుకుపోతే ఏమైపోయిందని మీరు అనుకోవచ్చు. దేవుని చిత్తానుసారముగా జీవించే వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు. ఆ దినమున మేము అద్భుతములు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, ప్రవచనము చెప్పలేదా, మత్తయి 7:24 ప్రకారము, 21 ప్రకారము, నీ నామును మేము దయ్యమును వెళ్ళగొట్టలేదంటే ప్రభు ఏమన్నాడు? నా చిత్తము చేయనటువంటి వాళ్ళు ఏమన్నాడు అక్కడ? మీరు నా చిత్తానుసారంగా చేయలేదు, మీరు మీ చిత్తాన్ని చేసుకున్నారు. నా చిత్త ప్రకారము చేయువాడే. యేసుప్రభు ఒకసారి ఒక చోట అంటాడు కదా, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా అన్నదమ్ములు ఎవరు, నా అక్క చెల్లెళ్ళు ఎవరు, నా తండ్రి చిత్తము చేయువారే నా తల్లి, నా సహోదరుడు. అర్థమైందా? అందుకని యేసు ప్రభువుకు మనం అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, తల్లిదండ్రులుగా ఉండాలి అంటే, ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన తండ్రి చిత్తాన్ని మనం చేయగలిగినప్పుడే అప్పుడు మనం ఆయన బిడ్డలమవుతాము, ఆయన కుమార్తెలమవుతాం. అంతవరకు ఆయన కుమార్తెలము మనము అవ్వలేము. ఇది అర్థమైంది మీ అందరికి? ఇది దేవుని చిత్తం. ఇంకా చాలా మిగిలి ఉంది, కానీ మధ్యాహ్నం కూడా చెప్పను, ఇంతటితో క్లోజ్. అదేందా? ఎందుకంటే మా ఆవిడ నా గురించి అలా అనుకుంది కాబట్టి నేను కూడా చెప్పదలుచుకోవట్లేదు. అంటే ఆవిడ అన్నదని కాదు, సరదాగా అంటాను. ఇంతవరకు ఇది మెయిన్ దేవుని చిత్తం కనుగొనడం. ఇంకా కొంచెం చిన్నవి ఉన్నవి, అవి ప్రభు చిత్తం మీద ఇంకెప్పుడైనా ఇలాగా కలుసుకున్నప్పుడు, రమగారు మళ్ళీ మనల్ని పిలిచినప్పుడు
మళ్ళీ మీకు ఇంకొక రోజు చర్చిలో కానీ ఇక్కడ కానీ ఎక్కడో చోట ఇంకా ఉన్నాయి చాలా విషయాలు. దేవుని చిత్తం ముందు తెలుసుకోండి. ఇంకా అదేంటి అండి పాస్ అడగండి. రివీల్డ్ వీళ్ళు తెలుసుకోండి, అన్రివీల్డ్ వీళ్ళు దేవుడు తెలియజేస్తాడు. ఉపలాటం మనకి అంతా ఏమో తెలుసుకోవాలి. ముందు చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి కదా, వాటికి లోబడుతూ పోండి, ఆటోమేటిక్గా తెలుసుకోండి. నేను చెప్తుంటాను చూడండి. ఒకసారి ఒకడు అన్నాడట, నేను చీకట్లో పాత రోజులు 100 సంవత్సరాల క్రితం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే కూడా ఏం చేశాడంటే, ఎలా వెళ్ళాలి సార్, నాకు చీకటి కదా భయంకరం అంటే ఒక టార్చ్ లైట్ ఇవ్వమన్నట్టు. టార్చ్ లైట్ ఇచ్చాడట. ఇవ్వగానే టార్చ్ లైట్ తీసుకున్నాడు, ఆన్ చేశాడట. సార్ ఏంటి సార్ శ్రీకాకుళం కనబడట్లేదు సార్ అన్నాడు. అంటే వీడికి ఎలా ఉండాలన్నమాట, టార్చ్ లైట్ అయితే ఒక్కసారి శ్రీకాకుళం కనబడిపోవాలన్నమాట. అప్పుడు ఏనంటే, నాయన టార్చ్ లైట్ వేస్తే ఎంత దూరం కనబడుతుంది నీకు? 10 అడుగులు కనబడుతుంది. ఈ 10 అడుగులు ముందు నడువు, తర్వాత 10 అడుగులు వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా మరొక 10 అడుగులు ఆటోమేటిక్గా కనబడిపోద్ది. ఇంకో 10 అడుగులు వెళ్తే ఇంకో 10 అడుగులు ఆటోమేటిక్గా కనబడిపోతుంటుంది. అలానే ముందు ఫస్ట్ స్టెప్ వేయండి, నెక్స్ట్ స్టెప్ దేవుడు మీకు కనబడేటట్లు చేస్తాడు. సో దీనికి ఇప్పుడు నేను చెప్పిన వాటికి సంబంధించిన వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే ప్రార్థన, ఆశీర్వాదం, భోజనం.